హల్లెలూయా. సరే, మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వాక్యం దగ్గర నుంచి 9వ వాక్యం వరకు చదువుతారు. జాగ్రత్తగా మాటలు ఆలకించండి, పరిశుద్ధ గ్రంథం తీసి చూడండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. చాలు, ఇక్కడ ఒక కార్యం జరిగింది, అది మనందరికి విదితమే. ఈరోజు మట్టల ఆదివారం అంటారు కదా. మరి ఈ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు ఇందులో ఒక విషయాన్ని మనం ధ్యానించుకుందాం. ఏంటంటే అది ఇక్కడ యేసు ప్రభుని గాడిద మీద ఎక్కించారు, బట్టలు నేల మీద పరిచారు. ఆ గాడిద బట్టల మీద నడిచి వెళుతుంటే ఆ గాడిద మీద ఆయన కూర్చొని ఉంటే వాళ్ళు స్తుతించారు ఆయన్ని. చిన్నపిల్లలు అయితే వాళ్ళు కేకలేస్తూ ఖర్జూరపు బట్టలు చేతబట్టుకొని కేకలేస్తూ వాళ్ళు ప్రైజ్ అండ్ వర్షిప్, ఆరాధన చేస్తున్నట్లుగా వాళ్ళు స్తుతిస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రత్యేకంగా గుర్తించగలిగితే, వాళ్ళు స్తుతిస్తూ ఏమని చెప్తున్నారంటే, 9వ వాక్యం ధ్యానిద్దాం. జనసమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, నేను చెప్తాను దావీదు కుమారునికి జయము. వినండి ఒక్కొక్క మాట జాగ్రత్తగా. ఇక్కడ దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. నాకు ఇక్కడ 2 విషయాలు నా మనసులో మెదిలేయి, కానీ ఒకటే చెప్తాను. ఒకటేమో ఆయన గాడిదను గాడిద పిల్లను విప్పుకోరమ్మని చెప్పాడు. అసలు గాడిద మీద ఆయన రావడానికి గల కారణం ఏంటంటే, గాడిద అనేది సమాధానానికి సూచన, గుర్రం మీద వస్తే అది యుద్ధానికి సూచన. మరి గాడిదను గాడిద పిల్లను సమాధానానికి సూచన అన్నప్పుడు ఇవి ఎక్కడున్నాయి అంటే ఊర్లో లేవు, ఊరు బయట ఉన్నాయి. ఈ ఊరు బయట ఉన్న ఈ గాడిదను గాడిద పిల్లను పిలిపించి ఆ గాడిద మీద ఆయన ఎక్కి ఊరిలోకి వచ్చాడు. అంటే ఈరోజు నా సమాజంలో ఉండవలసిన సమాధానం ఎక్కడుంది? కనిపించట్లే. సమాజంలో ఉండవలసిన శాంతి భద్రతలు, క్షేమస్థితి, సమాధానకరమైన బ్రతుకు, నెమ్మదికరమైన బ్రతుకు ఈరోజున సమాజంలో కరువైపోయింది. అందుకే యేసుక్రీస్తు సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. కనుక ఇక్కడ మీరు గమనించవలసింది, ఆయన సమాధానకర్తగా ప్రజలలో లేని సమాధానాన్ని, పట్టణాలలో లేని సమాధానాన్ని, ప్రజల మధ్య ఉండవలసిన క్షేమస్థితిని ఆయన గుర్తించి ఆయన సమాధానాన్ని తీసుకొని సమాధానంతో సమాధానకర్తగా ఆయన ఊరిలో ప్రవేశించాడు. ప్రవేశిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆయన్ని స్తుతించారంట. ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని, మిమ్మల్ని బైబిల్ పట్టుకొని రమ్మంటే కూడా మీకు కొంతమందికి సిగ్గు, కానీ వాళ్ళు ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని ఆరాధిస్తూ స్తుతిస్తూ, వాళ్ళలో కొందరు ఉన్నారండి, ఉంటారు పానగల పొడగలాగా. ఆ రోజు ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఈ రోజు ఉన్నారు, ఇక్కడ కూడా ఉంటారండి. ఏంటి గోల, మాట మాటకి హల్లెలూయా చెప్తావేంటే, మాట మాటకి స్తోత్రం అంటావేంటే, చప్పట్లు కొడతారంటే ఊరు కూరుకునే, ఇంత పెద్ద ఫ్యాన్లు పెట్టింది ఎందుకు? ఫ్యాన్ కింద కూర్చొని నిద్రపోవడానికి కదా. ఇంత పెద్ద మందిరం కట్టింది ఎందుకో? కాళ్ళు చాపుకొని కూర్చోడానికి కదా. ఇంత విశాలమైన మందిరం ఇచ్చింది ఎందుకో? వెనక చేతులు పెట్టి కాళ్ళు చాపుకొని కాస్త జొల్లు గార్చి నిద్రపోవడానికి కదా అనే ఒక గ్యాంగ్ ఉంటుంది, అనే ప్రజలు కొంతమంది ఉంటారు.
అర్థమవుతుందా? అప్పుడు వాళ్ళతో ప్రభు ఏమన్నాడంటే, అరే పిచ్చోళ్ళలారా, మీకు ఏది శ్రేష్టమో ఏది శ్రేష్టం కాదో, ఏది అవసరమో ఏది అనవసరమో మీకు తెలియదా? ఒకవేళ ఇదిగో వీళ్ళు గనక మౌనంగా ఉంటే ఆ రాళ్ళు కేకలేస్తాయి, స్తుతి మాత్రం ఆగదు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మాత్రం ఆగదు. ఒకవేళ మీరు కొందరు నోళ్ళు మూయించగలరేమో కానీ, కొందరిని నివారించగలరేమో కానీ, కొందరిని ఆటంకపరచగలరేమో కానీ సృష్టిని ఆటంకపరచగలరా? కనుక మీరు వీళ్ళని నివారిస్తే ఈ రాళ్ళు స్తుతిస్తాయి, కానీ స్తుతి మాత్రం ఆగదు. స్తుతి శిరస్థాయిగా ఉండవలసింది, స్తుతి ప్రభు రాకడ వరకు ఉండవలసింది, అది శాశ్వతమై ఉండాలి. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, ఇక్కడ నేను గుర్తించిన ఒక విషయం ఏంటంటే, ప్రభు పేరట వచ్చేవారికి జయము 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 అని వాళ్ళు ఆహ్వానం పలికారంట. ప్రభు పేరట వచ్చేవారిని వాళ్ళు ఆహ్వానించారంట, వాళ్ళ పట్టణంలోకి, వాళ్ళ వీధుల్లోకి, వాళ్ళ గ్రామాల్లోకి, వాళ్ళ నివాసాల్లోకి, దానికంటే ముఖ్యంగా వాళ్ళ హృదయాల్లోకి. ఆ ప్రభు పేరట వచ్చిన సమాధానకర్తని హృదయంలోనికి మనం ఆహ్వానించాలండి. ఆ ప్రభు పేరట వచ్చిన సమాధానకర్తని మన గృహాలలోనికి ఆహ్వానించాలండి. ప్రభువా, యనమల కుదురు హోసన్న మందిరంలో ఉండు, ఆదివారం వచ్చి నేను అక్కడ కలుసుకుంటాను, ఇంటికి మాత్రం వద్దులే బాబా, మా ఇంట్లో ఎవరు రక్షించబడలేదు. ప్రభువా, యనమల కుదురు హోసన్న మందిరంలో ఉండు ప్రభువా, ఆదివారం వచ్చి అక్కడ నీ గనబడి కానుకలు ఇచ్చి దండం పెట్టి ఆరాధన చేసి మరలా ఆటో ఎక్కి వచ్చేస్తాను, మనం అక్కడ కలుసుకుందాం, ఇంట్లో మాత్రం వద్దులే ప్రభువా, ఎందుకంటే పెద్ద టీవీ ఉంది కదా. కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు సమాధానకర్తతో కలిసేది, సమాధానకర్త మాట వినేది, సమాధానకర్తను చూసేది ఎక్కడంటే ఇక్కడే. వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి ఆ దైవ దర్శనం లేదు, వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి అలాంటి ప్రత్యక్షత లేదు, వాళ్ళ హృదయాలలో అలాంటి ప్రత్యక్షత లేదు, అలాంటి అనుభవాలు వాళ్ళకి మచ్చుకైనా తెలియవు. ఇక్కడికి రావడం, ఆయన ముఖం చూడడం, ఇక్కడికి రావడం, ఆయనతో మాట్లాడడం, మరలా కుర్చీ వేసి ఏసైకి ఇక్కడ ఉండి ప్రభు వచ్చి ఆదివారం కలుసుకుందాం వెళ్ళిపోవడం. రే బాబు, హల్లెలూయా. అలా కాదండి, ఇది పెంచు, రెగ్యులేటర్ పెంచు. అలా కాదు, మనము మన గృహాలకి ఆయన ఆహ్వానించాలి. స్తోత్రం చెప్పండి, ఆమేన్ చెప్పండి. యేసయ్య సమాధానకర్తగా మా ఇంటికి రావాలనుకున్న వాళ్ళందరూ గట్టిగా చేతులుపుతూ స్తోత్రం చెప్పండి. ఆమేన్. అందరూ ఒకసారి గట్టిగా హోసన్నా హోసన్నా అని కేకేయండి. ప్రభు పేరట ఉత్సవానికి జయము కలుగుగాక, జయము కలుగుగాక, గట్టిగా జయము కలుగుగాక. ఇక్కడ ఒక 3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రభు పేరట వచ్చువారు ఎవరు? ఈ ప్రభు పేరట వచ్చువారికి జయము అన్నారు కదా, ఆయన ఎవడు? ఆయన ఎవరు? అంతే కదండి. మరి ప్రభు పేరట వచ్చువాడు జయమొందును గాక అంటే ఆయన ఎవరో తెలుసుకోకుండా మనం ఎలా ఆహ్వానిస్తాం? ఇప్పుడు మనము ఎవరో తెలియకుండా ఎవరినైనా ఆహ్వానించమనుకోండి, ఆ ఆహ్వానింపబడిన వాడు హాని కలిగించేవాడైతే, ఆ ఆహ్వానింపబడిన వారు మనకు కీడు చేసేవాడైతే, ఆ ఆహ్వానింపబడిన వారు మనకు దుఃఖాన్ని కలుగు చేసేవాడైతే ప్రమాదం కలుగుతుంది. అందుకని ఆహ్వానించేటప్పుడు ఆయన ఎవరు అని మనం తెలుసుకోవాలి. ఎవరైనా అనంటే కొన్ని విషయాలు. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుతారు, జాగ్రత్తగా వినండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చాలు. ఎవరంటండి ఆయన? అందరు చెప్పాలి. ఎవరంటండి ఆయన? అందరు గట్టిగా వెనుకున్న వాళ్ళు కూడా చెప్పండి, ఎవరండి ఆయన? వెరీ గుడ్, వెరీ గుడ్. రక్షకుడు, భక్షకుడు కాదు, ఆయన రక్షకుడు. ఈ ప్రభు పేరట వచ్చువాడు ఆయన రక్షకుడు. దేనికి రక్షకుడు ఆయన అంటే, మీకు ఇంకొక మాట కూడా యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వాక్యం చదువుతారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వాక్యం.
మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని. చాలు. ఏ రక్షకుడినా? లోక రక్షకుడు. రక్షకుడు అని అంటే ఏదో ఆయన పేరు పెట్టబడిన వాళ్ళు, ఆయనకు సొంతమైన వాళ్ళు, ఆయన రక్త సంబంధికులు, లేకపోతే ఆయనకి ఇష్టమైన, నచ్చిన, మెచ్చిన వాళ్ళు అని కాదర్థం. ఈ లోకానికి రక్షకుడు. ఈ లోకం పాపం చేతిలో ఉంది, ఈ లోకం సాతాను చేతిలో ఉంది, ఈ లోకం మరణం చేతిలో ఉంది, ఈ లోకం అగాధంగా మారిపోయింది. దేవుడు ఈ లోకాన్ని, ఈ సృష్టిని ఎలా చేశాడు అని అంటే నివాసయోగ్యంగా చేశాడంట. ఏమండి, నేను ఒక మాట చెప్తాను. మనం ఎన్నో చేస్తుంటాము, పనికిరాని వాటిని చేస్తామా చెప్పండి? ఒక ఇల్లు కట్టామనుకోండి, ఎవడ ఇంట్లో ఉండకుండా కడతామా? ఏమండి, ఒక పెళ్లి చేసామనుకోండి, వాళ్ళు చక్కగా కాపురం చేసుకుంటూ నిండు నూరేళ్ల జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని ఆశించి ఆ కార్యక్రమాన్ని చేస్తామే కానీ పెళ్ళైన 3వ రోజు విడిపోవాలని చేస్తామా? చెప్పరండి, చెయ్యం. సరే, ఏది మనం చేసినప్పటికీ అది ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, దానివల్ల ప్రయోజనం కలగాలని మనం ఎన్నో ఆలోచనానుసారంగా మనం ఆ కార్యక్రమాన్ని చేస్తాం. ప్రభు కూడా ఈ సృష్టిని చేసేటప్పుడు, ఈ లోకాన్ని చేసేటప్పుడు ఆయన నివాసయోగ్యమైనదిగాను రమ్యమైనదిగా చేశాడంట. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే సాతాను ఆయన రాజ్యంలో నుంచి త్రోసివేయబడ్డాడు ఈ భూమి మీదకి, ఈ భూమి నిరాకారంగాను శూన్యముగాను మారిపోయింది. ఆయన ఉంచిన పోలిక, ఆయన ఉంచిన ఆ సారూప్యం కోల్పోయింది. ఆయన చిత్తం మరుగైపోయింది, ఆయన ప్రణాళిక అంతరించిపోయింది. ఈ సాతానుగాడు ఎప్పుడైతే ఈ భూమి మీద పడవేయబడ్డాడో, ఈ భూమి మీద వాడి ఆలోచనలు స్థాపించబడ్డాయి, వాడి కుతంత్రాలు స్థాపించబడ్డాయి, వాడు పాడు కార్యక్రమాలన్నీ విస్తరించిపోయాయి. ఆయన మరలా దీనిని సరిచేసి, దీనిని బాగు చేసి, అంతేకాదు ఇందులో ఉన్న నరుడిని, ఈ భూమి మీద నివసించే మానవాళిని మరలా దైవ స్వారూప్యం కలిగిన వ్యక్తిగాను, ఆయన ప్రేమ కలిగిన వ్యక్తిగాను, ఆయన సాత్వికము కలిగిన వ్యక్తిగాను, ఆయన లాంటి ప్రేమ మాధుర్యం కలిగిన వ్యక్తిగా ఈ మనిషిని చేయడానికి ఆ ఊబిలో నుంచి, ఆ చీకటిలో నుండి, ఆ విధేయతలో నుంచి, ఆ అక్రమంలో నుంచి, ఆ అంధకారంలో నుంచి ఈ మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన రక్షకుడు యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఈ లోకంలో నుంచి రక్షించబడాలి అని అనుకున్నా, మనమే కాదు, ఎవరైనా, ఏ కులము, ఏ మతము, ఏ వర్గము, ఏ వర్ణము, ఏ హంగు, ఏ రంగు, జాతి భేదమేమీ లేదండి, కుల భేదమేమీ లేదండి, వర్గ భేదం ఏమీ లేదండి. ఎవరైనా ఈ లోకములో ఉన్న వాటిని గుర్తించి, ఈ లోకములో ఉన్న చీకటిని గుర్తించి, ఈ లోకములో ఉన్న అధితేంద్రియాన్ని వాళ్ళు గుర్తించి, అయ్యో నేను రక్షించబడాలి, నేను తప్పించబడాలి, నేను విమోచించబడాలి, నాకు రక్షణ కావాలి. ఏం కావాలి? నాకు ఐశ్వర్యం కావాలి కాదు, మాకు ధనము కావాలి కాదు, మాకు ఇళ్ళు వాకిళ్ళు కావాలని కాదు. కొంతమంది వీటిని ఆశిస్తున్నారండి. ఏమంటే మేము ప్రభుని నమ్ముకుంటామో, మా అప్పులు తీర్చేస్తాడా? చేసింది నువ్వైతే ఆయన ఎందుకు తీరుస్తాడమ్మా? చేతికి నోటికి యామారకుండా దీన్ని ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి పెక్కొచ్చుకొని అంత అయిపోయిన తర్వాత ఏమంటే మా అప్పులు ప్రభు కడతాడా? దానికి కాదమ్మా ప్రభు, నీ అప్పులు కట్టడానికి కాదు. ఏమండి, మేము వెనకింటి వాడితో గొడవలు వేసుకుని దెబ్బలాడుకునే స్థలాల దగ్గర మేము పోట్లాడుకుంటున్నాము, ఆ వెనకింటి వాళ్ళ స్థలం మాకు ఇప్పించేస్తాడా? ఆహా, వాటి కొరకు కాదు ప్రభు. ఏమంటే మా ఇంట్లో కొన్ని అవసరాలు ఉన్నాయి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, మా అబ్బాయికి అమెరికాలో సీట్ రావాలి, ఇదిగో ఇలాంటి అవసరాలు ఉన్నాయి, మేము 7 వారాలు రావాలనుకున్నాము, 7 వారాలు మేము వస్తే ప్రభు అద్భుతం చేస్తాడండి. వాటికి కాదండి. ఎవరైనా ఈ లోకములో ఉన్న మలినాన్ని తప్పించుకొని, ఈ లోకంలో ఉన్న శాపాన్ని తప్పించుకొని, ఈ లోకంలో ఉన్న హానికరమైన వాటిల్లో నుండి విమోచించబడి, తప్పించబడి, రక్షణ పొంది దేవుడిచ్చే ఆ స్వాస్థ్యాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకోవాలని కోరిక కలిగితే వారికి ఆయన రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు చేతగాని దానిని ఆయన చేస్తాడు.
నీకు సాధ్యం కాని దానిని ఆయన సాధ్యపరుస్తాడు. నీ వల్ల కాని దానిని ఆయన దానిని విజయంతో ముగిస్తాడు. నిన్ను ఆ అపాయకరమైన స్థితిలో నుంచి, అపాయకరమైన హానికరమైన వాటిలో నుంచి విమోచించి, రక్షించి, తప్పించి నీకు రక్షకుడై ఉంటాడు. ఇదిగో ఈ వాక్యంలో మనం చదువుతాము, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆమేన్. ఆ రక్షకునికి మనం ఆహ్వానం పలకాలి. ప్రభు పేరట వచ్చువానికి జయము కలుగుగాక. ఎవరు ప్రభు పేరట వచ్చేవాడు అంటే రక్షకుడు. అందరూ చెప్పండి, రక్షకుడు. ఇంకొక మాట చెప్తాను, ఆ బాక్స్లో అరేంజ్ చేసుకో. రెండవది యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వాక్యం చదువుతారు, జాగ్రత్తగా వినండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చాలు. రెండవది దేవుని గొర్రెపిల్ల. ఎవరంటండి? అందరు చెప్పండి, ఎవరంటండి? మన గొర్రెపిల్ల కాదు, దేవుని గొర్రెపిల్ల. ఆయనకి ఒక మంచి పేరు. నేను కూడా ఆ మాట విని ఉప్పొంగాను, ఈ మాట చదివినప్పుడు సంతోషించాను. దేవుని గొర్రెపిల్ల. ఈయనకి, మన ప్రభువుకి, ఈ ప్రభు పేరట వచ్చువానికి ఉన్న రెండవ పేరు ఏంటంటే, ఆయన ఎవరయ్యానంటే దేవుని గొర్రెపిల్ల. అసలు గొర్రెపిల్ల స్వభావమే వేరండి. చాలా సాధువు, ఇంకా చెప్పాలంటే సాత్వికమైన మనస్సు, ఒక ప్రత్యేకించబడింది గొర్రె, ఒక ప్రత్యేకమైన సాధు జంతువు గొర్రె, ఒక ప్రత్యేకమైన గుణగణాలని నేర్పించగలిగింది గొర్రె, ఒక ప్రత్యేకమైన శైలిని కలిగి జీవించేది గొర్రె. గొర్రె పిల్లకి ఒక ప్రత్యేకత ఉందండి. మేము ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేముకు వెళ్ళాం. ఆ బెత్లెహేముకు వెళితే అక్కడ మా గైడ్ చెప్పాడు, ఏమండి దావీదు గారు ఈ కొండల మీదనే గొర్రెలు మేపేవాడండి అని. పచ్చని కొండలండి, పచ్చని పర్వతాలు. ఆ పచ్చని పర్వతాలు, రే బాబు నేను తెలుగులోనేగా మాట్లాడేది నాయన, మానెట్లు పెంచరా అంటే పర్వతాలు, కొండలు ఉన్నాయండి. ఈ పచ్చని పర్వతాల్లో ఆయన గొర్రెలు మేపేవాడట. ఇంకొక మాట చెప్పనా, గైడ్ ఏమన్నాడంటే, ఇక్కడ మేసిన గొర్రెలకి రేట్ ఎక్కువండి, విలువ ఎక్కువండి అన్నాడు. ఎందుకయ్యా అని అడిగితే ఆయన చెప్పాడు, ఇక్కడ పచ్చిక పుష్టికరమైంది, ఇక్కడ మేసే గొర్రెలకి ఎందుకు విలువ ఎక్కువ అంటే చూపిస్తాను రండని ఆ కొండ మలుపు తీసుకుని చూపిస్తే నిజమే, అవి గొర్రెల్లాగా లేవు, గొన్నెనుగుల్లాగా ఉన్నాయి. ఒక్కొక్క గొర్రె కదల్లాక అలాగ తిరుగుతుంది. అంత పుష్టికరమైన మేత, పచ్చని మేత. ఆ గొర్రెలు కూడా పెద్ద ఉన్ని కలిగి, బొచ్చు కలిగి, అవి కదల్లాక అట్లాగా నడుస్తుంటే అమ్మా వాటిని ఎత్తుకోవడానికి 3-4 కావాలేమో అనిపించింది. అప్పుడు ఆయన చెప్పాడు, ఈ గొర్రె మాంసం కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. అందుచేత ఈ ప్రాంతంలో మేసే గొర్రెల యొక్క రేట్ ఎక్కువగా ఉంటుందండి. ఆ గొర్రెలు కూడా ఎలా ఉన్నాయంటే, ఇదిగో పర్వతం వచ్చి పైన పడిపోతుంది అంటే కూడా ఏసు రక్తమే జయం. ఎక్కడా పర్వతం, అంత నిమ్మలంగా కలవరం లేకుండా. నిజమే, గొర్రె స్వభావం అంతేనండి. కలవరాలకి చోటివ్వదు, కలతలకు చోటివ్వదు, అనవసరంగా మాట్లాడదు, అనవసరంగా పరుగులు తీయదు, అనవసరంగా అది ఇది అని ఆశించదు. లేకపోతే ఈ చెడి మడి నేను భుజించాలి, తినాలి, అలాగా ఉండాలి, ఎలా ఉండాలి, అలా బ్రతకాలని ఆశించదు. దాని స్టైలే వేరుగా ఉంటుందండి. కాపర్ని వెంబడిస్తుంది, శుభ్రంగా కాపర్ ఎక్కడ పెడితే అక్కడ నిలిచి శుభ్రంగా తింటది. వెళ్దాంరా, చాలరా పొద్దుపోతుంది, వెళ్దాం పద అంటే అలాగే వెళ్దాం పద అంటది. ఇక ఆయన వెళ్తా ఉంటే నేను రాను, ఏం నీ మాట నేను వినాలా అని అనదు. ఏంటో దాని బ్రతికే, దాని లైఫ్ స్టైలే వేరుగా ఉంటుందండి. మీరు అలా ఆలోచించి ధ్యానించి చూడండి, ఎంత సంబరం అనిపిస్తుందో. సంబరం అనిపించడమే కాదు, వెంటనే మీ నోట ఒక మాట వస్తుంది, అయ్యా నేను కూడా నీకు గొర్రెనయ్యా అనే మాట వస్తుంది.
ఆమేన్. ఎందుకంటే అంత మృదువైన సాధు స్వభావం గొర్రెకుంటుందండి. అంత మృదువైన స్వభావం ఆ గొర్రెలో మనకు కనిపిస్తుంది. మన జీవితాన్ని మోటివేట్ చేసుకోవడానికి, మోల్డ్ చేసుకోవడానికి దోహదపడుతుందండి. ఎప్పుడు గొర్రెకి పోట్లాడాలన్న ఆశ ఉండదు, కొమ్ములు ఉండవు. అందుకే మన ప్రభువుని దేనితో పోల్చారంటే గొర్రెపిల్లతో పోల్చి, ఇప్పుడు చూడండి ఆ ప్రభు పేరట వచ్చే ఆ గొర్రె ఏం నేర్పుతుంది అని అంటే, ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు ఈ దేవుని గొర్రెపిల్లంట లోక పాపమును మోసుకొని పోవు దేవుడు. అసలు దేవుని గొర్రెపిల్ల అని గొర్రెపిల్లకి పేరేంటంటే లోక పాపములను మోసుకొని పోయే. ఇక్కడ నా మైండ్ ఆగింది, నా ఆలోచన ఆగింది, నా దృష్టి ఆగింది. అసలు గొర్రెకి మోసే కర్తవ్యం కాదు కదా. మోసేది ఏంటి? గాడిద. వెరీ గుడ్. గాడిదకి, గుర్రానికి, కుక్కకి, నక్కకి, పిల్లికి, పందికి వ్యత్యాసం మనకు తెలియాలండి. అర్థమవుతుందా? గాడిదని, గుర్రాన్ని ఒక ఘాటికి మాట్లాడండి కట్టేయకూడదు. కుక్కని, నక్కని తీసుకెళ్ళి ఒక ఘాటికి కట్టేయకూడదు. వేరువేరుగా చూడాలండి మనం. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ గొర్రెలో ఉన్న స్వభావం ఏంటంటే మోసే అనుభవం అంట. అందుకే ఈ గొర్రెకి దేవుని గొర్రె అని పేరు పెట్టాడండి. వాస్తవంగా ఇది గాడిద చేయాలి, వింటున్నారండి? మోసే పని. ఈ యొక్క గొర్రె యొక్క కర్తవ్యం ఏంటంటే అది ఒక సాధు జంతువు కనుక, నాయనా అసలు ఆపి, ఈ మోనట్లు ఆపి. ఈ గొర్రెకుండే స్వభావం ఏంటంటే మోసే అనుభవం కాదు, సాధువు జంతువుగా నిలిచి, సాధువుగా ఉండి తనలోని ప్రేమ, తనలోని సాత్వికం, తనలోని ఆ సౌభాగ్యాన్ని చూపించగలిగింది. ఇంకా చెప్పాలంటే తనను తాను ఖర్చు చేసుకుని తాను ఒక సంపదను సృష్టించేది. ఆ రోజుల్లో గొర్రె మంద ఎవరికి ఎక్కువగా ఉంటే వాళ్ళకి సంపద. ఓకే, మన పితరులు కూడా చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళంతా కూడా మంద కలిగిన వాళ్ళు, గొర్రెల మంద కలిగిన వాళ్ళు, ఒక సంపద. అంటే గొర్రె యొక్క అనుభవం ఏంటంటే ఒక సంపద సృష్టించడం. కానీ దేవుని గొర్రె సంపదను సృష్టించడం మాత్రమే కాకుండా, వింటున్నారండి? ఇప్పుడు ఎక్కడికి వచ్చింది గొర్రె అంటే మోయగలిగిన గొర్రెగా. వాస్తవంగా గాడిద మోయాలి. ఆ బాధ్యతని ఎవరు తీసుకున్నారు? అందుకే యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి ఆ కట్టబడి ఉన్న గాడిదలను విప్పండి, ఆ కట్టబడిన గాడిదల్ని విప్పుకొని వస్తే ఆ గాడిద మీద నేను కూర్చుంటే నన్ను మోసే గాడిదగా మార్చబడుతుంది. నేను ఆ గాడిదను మోస్తాను, ఆ గాడిద నన్ను మోస్తుంది, దానికి ఘనత కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోక పాప భారాన్ని మోసెడి గొర్రె. ఒక రోజున యేసుక్రీస్తు ఒక చోట కూర్చొని ఆయన ఏదో రాసుకుంటుంటే ఒక పాపాత్మురాలైన స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ వస్తున్నారు. అప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల దగ్గర పడిపోయింది. చుట్టూ జనమేమో రాళ్ళు చేతపట్టుకుని నిలబడిపోతే అప్పుడు ఆయన వాళ్ళ వైపు అలా చూసి అన్నాడు, మీలో పాపం చేయనివాడు ఎవడో మొదట రాయి వేయండి అన్నాడు. వెంటనే వాళ్ళు ఆ రాళ్ళన్నీ అక్కడ జార విడిచిపెట్టేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఆయన ఆమెతో అంటున్నాడు, అమ్మా నిన్నెవ్వరు శిక్షించలేదా? లేదు బోధకుడా. అయితే శిక్షించాలంటే నేనే శిక్షించాలి నిన్ను, కానీ నీ భారాన్ని నేను మోస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఏమంటారంటే, వినండి, అందరూ ఏమంటారంటే ఎట్టిడిచిపెడతావండి, ఎట్టిడిచిపెడతావు? ఆమె చేసిందంటే నీకు తెలియదా? నువ్వు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావా? పాపం చేత పట్టబడిన స్త్రీని నువ్వు విడిచిపెట్టావంటే ఆమెను సమర్థిస్తున్నావా? పాపాన్ని సమర్థిస్తున్నావా?
నీకు ఇది న్యాయమా? ఇప్పుడు అలాంటి విమర్శలన్నీ ఆయన భరించాడు. కాదు ప్రభువా, నువ్వు శిక్షించిన ఆయన మరలా నిన్ను వాళ్ళు వేరే విధంగా వాళ్ళ నీ మీద ఎగబడతారేమో. నేను భరిస్తానమ్మా. వాళ్ళు తిడితే నేను పడతాను, వాళ్ళు విమర్శిస్తే నేను సహిస్తాను, వాళ్ళు నా మీద వేలెత్తి చూపిస్తే నేను ఊరుకుంటాను. నీవు మాత్రం సమాధానము గలదానవై వెళ్ళు. ఇప్పుడు ఆమె భారాన్ని ఎవరు భరించారు? ఆయన భరించాడు. యేసయ్య మీద తీర్పులు తీర్చిందేంటి? ఈయన దైవ కుమారుడు అంటున్నాడండి, నేను దేవుని కుమారుడు అంటున్నాడండి, దైవ దూషణ చేస్తున్నాడండి. ఆయన భరించాడు. ఎవరి కొరకు భరించాడు అని అంటే, అదిగో పాపములో ఉన్న వారి కొరకై, అక్రమములో ఉన్న వారి కొరకై, దేవుని సారూప్యాన్ని పోగొట్టుకుని ఆ ప్రజల కొరకై ఆయన భరించాడు. నా ప్రియమైన సహోదరులారా, ఆ భారం ఎంతవరకు భరించాడు అని అంటే, ఆయన తుది శ్వాస విడిచేంతవరకు భరించాడు. ఆయన భుజస్కంధాల మీద భారాన్ని పెట్టారు, సిలువను మోపారు. ఆయన భారభరితమైన సిలువను అదిగో ఆ కపాలమనే ఆ స్థలం వరకు ఆయన మోసుకుంటూ వెళ్ళి ఆయన అన్నాడు, సమాప్తమైనది. ఏం సమాప్తమైనదయ్యా? ఏంటి? ఈ భారాన్ని చేరుకొనవలసిన స్థలానికి నేను చేర్చాను. ఈ భారాన్ని మోయవలసిన స్థానం వరకు నేను మోసాను. నా ప్రియమైన సహోదరులారా, మనందరి పాప భారం మంచు వలె కరిగిపోలా, మనందరి పాప భారం గాలికి ఎగిరిపోలా, మనందరి పాప భారం ఏదో ఒక శక్తి వచ్చి దాన్ని మాయం చేయలా. మనందరి పాప భారాన్ని యేసయ్య తమ భుజముల మీదకి వేసుకున్నాడు. మీరు గ్రహించారో లేదో, మన భారం మనకు తెలియకుండా గాలుచి కొట్టకపోయి ఉంటే మనం కూడా, అమ్మ నాయన నా అదృష్టం, నా కాలం కలిసి వచ్చింది, పీడ ఎరగడయింది అనుకోవచ్చు. నో, గాలుచి ఎగిరిపోలా, మంచులాగా కరిగిపోలా. ఒక నాథుడు వచ్చాడు, ఒక యోధుడు వచ్చాడు, ఒక గొర్రెపిల్ల వచ్చింది. ఆ గొర్రెపిల్ల మన భారమంతా తన మీద వేసుకొని, మన భారమంతా తమ భుజముల మీదకి ఎత్తుకొని ఆ గొర్రెపిల్ల మోసుకొని వెళ్ళింది. రక్తశక్తమైపోయింది. నేను ఎప్పుడు చిన్నప్పుడు మా సండే స్కూల్లో మా టీచర్ చెప్తుంటే విన్నా ఒక సంగతి. మా సండే స్కూల్ టీచర్ ఏంటంటే, ఒక సర్కస్ ఆడు ఊర్లో చాటింపు వేయించాడంట. ఏమని చాటింపు వేయించాడంటే, పలానా 20వ తేదీ మన ఊర్లో బహిరంగంగా ఒక సర్కస్. ఏంటి ఆ సర్కస్ అంటే, ఒక లోతైన గోతిని తీస్తున్నాము, ఆ లోతైన గోతిలో ఒక పెద్ద తాడు చెట్టు తీసుకొని వచ్చి అక్కడ పక్కన పెడతాము. ఈ లోతైన గోతిలో ఒక ఏనుగు వచ్చి ఈ తాడు చెట్టుని ఎత్తి ఆ గోతులో పెడుతుంది. సర్కస్ పాత రోజుల్లో అయ్యే కదా, ఇప్పుడంటే టెక్నాలజీ వేరనుకోండి, పాత రోజుల్లో ఇవే కదా సర్కస్లు, డ్రామాలు అవి ఉండేవి. ఏంటో సర్కస్ అంటే, ఇదిగో ఇప్పుడే ఈ వారం రోజులకు ముందే ఒక గోతిని తీసి పెడుతున్నాం, ఒక తాడు చెట్టు తీసుకొచ్చి పెడుతున్నాం, ఒక ఏనుగుని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాం. చూస్తూ ఉండండి, వారం రోజులు పలానా 20వ తేదీన మీరందరూ కూడి వస్తే మీ అందరూ చూస్తుండగానే ఈ ఏనుగు ఈ తాడు చెట్టుని ఆ లోతైన గోతులో పెడుతుంది. మీరందరూ చూడొచ్చు. పల్లెటూర్లు కదండి, ఊర్లు కదులు వచ్చేసేయంటండి. ఏం చూడటానికి? ఇంత పెద్ద తాడు చెట్టుని ఈ ఏనుగు ఎలాగా గోతులో నిలబెడతాది చూద్దాం అని వాళ్ళకి సంబరం కదా పల్లెటూరులు. పాపం ఊర్లు కదొచ్చేస్తే కిక్కిరిసిన జనమంట. ఇక 20వ తేదీ సాయంకాలం 4 గంటలకి షో, సర్కస్ షో. ఏంటయ్యా షో అంటే, ఆడు తప్పిట ఒకటి తీసుకొని తప్పిట మోగిస్తున్నాడు. తప్పిట మోగిస్తుంటే ఇక ఈ ఏనుగు వచ్చి ఆ తాడు చెట్టును తొండంతో పట్టుకొని వెళ్ళి ఆ గోతులో పెట్టాలి. ఇక అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్. ఇంత పెద్ద తాడు చెట్టుని తొండంతో ఎట్లా తీసుకెళ్తుందని ఆ పిన్ డ్రాప్ సైలెన్స్ చూస్తున్నారు. అప్పుడు వీడు తప్పిట మోగిస్తూ విజిల్స్ వేస్తూ, సర్కస్లు అట్లా చేస్తారు కదండి,
చేయాల్సింది ఎంత తొందరగా చేసి పంపించేద్దాం అనుకోరు. విజిల్ చేస్తాడు, మళ్ళీ తాడు ఒకటి పెటా అని అంటాడు, మళ్ళీ 4 రౌండ్లు తిరుగుతాడు. అమ్ములారా అయ్యలారా చూడ, ఒరే కాళీరా ఉండమా, అయ్యలారా ఒక అమ్మ ఒక పావలా, ఒక అయ్య ఒక పావలా అంటుంటాడు. ఒరే కాళీరా టైం అవుతుంది వెళ్ళిపోవాలంటే మళ్ళీ అలా అంతా అంటే ఆ టెన్షన్ ఫీలింగ్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు. అలాగ చేసి ఇక ఆఖరణ డ్రమ్ కొడతా ఉన్నప్పుడు ఒక విజిల్ వేసాడు చూడండి అని. ఆ ఏనుగు కూడా ఏనుగు ఎట్లా నడుస్తుంది మీకు తెలుసు కదా, దర్జాగా అడుగులు అడుగేసుకుంటూ అలాగెళ్ళి తొండంతో ఆ తాడు చెట్టుని అలాగా మెలేసి అలా పైకి లేపిందండి. అయ్యా ఈ పల్లెటూరు జనానికి సంబరమైపోయి విజిల్స్ చప్పట్లురా బాబు. దేవుని మందిరంలో చప్పట్లు కొట్టమంటే కొట్టరు, కానీ అక్కడ బాగా కొడతారు. ఇక చప్పట్లు కేకలు విజిల్స్ వేస్తుంటే ఈ ఏనుగెళ్ళి ఆ తొండంతో ఆ తాడు చెట్టుని అలాగ పట్టుకుని, వీడేమో అక్కడ ఒక ఇది ఉంటే అక్కడ కూర్చొని కొడుతున్నాడు, విజిల్స్ వేస్తున్నాడు, అది డ్రమ్ కొడతా ఉన్నాడు. ఈ ఏనుగు ఏం చేసింది, ఆ తొండంతో ఆ తాడు చెట్టుని పట్టుకొని ఆ గోతి దాకా వెళ్ళింది. గోతిలో పెట్టబోయి మరలా 4 అడుగులు వెనక్కు వేసేసి, ఆ పెద్ద లోతయ్యను గొయ్యేది 4 అడుగులు వెనక్కి వేసేసి ఆ తాడు చెట్టుని పక్కన వేసేసి మౌనంగా కూర్చుంది. ఇంకేంది, జనం పక్కు నవ్వారండి. పనికి మాలినోడు కాకపోతే ఎట్ట పెడతాడు చెప్పు, అంత పెద్ద గోతులో ఈ తాడు చెట్టుని ఎదుసుకునేది, మన కళ్ళు కప్పెట్టి డబ్బులు కొట్టడానికి వచ్చాడు కానీ వీడు అని పక్కు నవ్వి. కొంతమంది అయితే అప్పటికే వెనక్కి తిరిగారు, కొంతమంది పక్కు నవ్వి ఎక్కిరించినట్టుగా నవ్వుకుంటున్నారు. వీడికి మాత్రం దడెత్తుకుంది. ఇంకా ఓ నాయనా, ఇప్పుడు ఈ ఏనుగు గనక ఈ తాడు చెట్టుని తీసుకెళ్ళి అందులో పెట్టకపోతే ఈ వచ్చిన వాళ్ళందరూ తలా ఒక గుద్దారనుకో, నన్ను సచ్చూరుకుంటాను రా బాబు అని వెంటనే వాడు మరలా ట్రై చేద్దామని విజిలేసాడు. మరలా రెండోసారి ఆ తాడు చెట్టుని అలా పట్టుకుంటుంది, గొయ్యి దాకా వెళుతుంది, మళ్ళీ వెనక్కి వచ్చేసి పక్కన పెట్టేసి కూర్చుంటుంది. కోపం వచ్చేసింది. ఏటో ఈరోజు నేను చచ్చిపోతాను అనుకున్నాడు, వీళ్ళందరూ చంపేస్తారు నన్ను, ఎందుకంటే 10 రోజుల నుంచి ఉత్కంఠని సృష్టించాను. ఇప్పుడు ఆ ఏనుగు అలా చేయలేదంటే ఆయన దీనికి అలవాటే కదా, చిన్నప్పటి నుంచి నేను ప్రాక్టీస్ ఎన్నో ఊర్లో చేశాను కదా, ఏమైంది దీనికి అలాగని నాకు అర్థం కాక ఎలాగో నేను చంపేస్తారు వీళ్ళు అని ఏం చేశాడు, ఆ ఏనుగు నడిపించే సోలం ఉంటుంది కదా, అది తీసుకొని వచ్చి పొడుస్తున్నాడు, దాన్ని పొడుస్తున్నాడు. లే అని విజిల్ చేస్తున్నాడు, లే అని ఆడు రక్తసిక్తం చేసేసాడు ఒళ్ళంతా. ఆడు బాధ తట్టుకోలేక రక్తం కారిపోతున్న ఆ ఏనుగు మరలా ఆ చెట్టును అలాగ పట్టుకుంటుంది, ఆ గొయ్యి దాకా వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది కూర్చుంటే. ఇక ఆడికి కోపం వచ్చేసిందండి, ఎటు నేను చస్తాను వీళ్ళ చేతిలో, ఇది ఎందుకు బతకాలని చెప్పి దాన్ని ఒళ్ళంతా ఆ సోలంతో పొడిచి రక్తసిక్తం చేసేసాడు. ఇక ఆఖరిలో ఆ ఏనుగు ఏం చేసిందో తెలుసండి, ఇక కొనూపురు ఉంది అనుకుంటున్నప్పుడు ఇంకా ఆ రక్తసిక్తమైన శరీరంతో అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళి ఆ గోతి దగ్గర మోకరించి ఆ గోతిలో తొండం పెట్టి ఆ గోతిలో ఉన్న ఒక చిన్న కుక్క పిల్లను బయటికి తీసిందంటండి. చిన్న కుక్క పిల్లని, అది ఎవరికి తెలియదు. ఆ కుక్క పిల్ల ఆ గోతులో ఎప్పుడు పడిపోయిందో తెలియదు, చీకట్లో పడిపోయింది. ఆ గోతు లోతైన గోతులో ఎవరికి కనిపించట్లే, దానికి కనిపించాయి. ఇక ఆఖరి క్షణాన ఆ ఏనుగు ఆ గోతి దగ్గర మోకరించి ఆ లోతులకు తొండం పంపించి ఆ చిన్న కుక్క పిల్లల్ని తీసుకుని వచ్చి బయట పెట్టి అలాగా వాలిపోయి ప్రాణం వచ్చేసిందంటండి. జనాలందరూ కన్నీళ్లు ధారలుగా కన్నీళ్లు పెట్టారట. అయ్యో, ఇంత పెద్ద జీవికి ఈ చిన్న కుక్క పిల్ల మీద ఎంత ప్రేమ. ఈ చిన్న కుక్క పిల్ల నిమిత్తం ఒళ్ళు గొల్లైపోయింది, నాగటి చాళ్ళు వలె దున్నబడ్డాయి, రక్తసిక్తమైపోయింది, రక్తపు ముద్దగా మారిపోయింది. ఆయన స్వరూపము, ఆయన సొగసు పోయింది. 10,000లో అతికాంక్షణీయుడు, 10,000లో సౌందర్య స్వరూపము కలిగిన వాడు సౌందర్యాన్ని కోల్పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి కొరకు, దేని కొరకు ఈ భారం ఎందుకు ఆయన మోయవలసి వచ్చింది? ఆ గోతులో, ఆ ఊబిలో, ఆ చీకటిలో పడిపోయిన ఆ చిన్న కుక్క పిల్ల కొరకు.
ఆ చిన్న కుక్క పిల్ల కొరకండి. ఎవరికి తెలియదు. నిజమే, ఆయన గనక మన మీద భారాన్ని మోపుంటే, ఆయన గనక మనల మీద శిక్ష విధించి ఉంటే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆయన మన కొరకు బలి అయిపోయాడు. అందుకే దేవుని గొర్రె పిల్ల. ఏ గొర్రె పిల్ల అండి? ఆయన మోయకూడని దాన్ని ఆయన మోసాడు. అది ఆయన కర్తవ్యం కాదు, అది ఆయన బాధ్యత కాదు, అది ఆయన చేయవలసింది కాదు. కానీ ఆయన తమ భుజముల మీద వేసుకున్నాడు, ఆయన తమ భుజముల మీద వహించాడు. ఆ భుజముల మీద ఆయన మోసుకుంటూ వెళ్ళాడు, మోసాడు, అంతము వరకు దాన్ని ముగించాడు. ఈరోజు మనం తెల్ల బట్టలు కట్టుకొని విశాలంగా ఇక్కడ కూర్చొని పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి ఆరాధించే వ్యక్తులమయ్యాము అని అంటే ఈరోజు మన భుజముల మీద భారం లేదు, ఈ పాప భారం లేదు. ఆ భారాన్ని ఆ గొర్రెపిల్ల మోసింది. మోసేడి గొర్రెపిల్ల. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏ గొర్రెపిల్ల అండి? మోసేడి గొర్రెపిల్ల. ఆ మోసడి గొర్రెపిల్ల సిలువను మోయడానికి వెనక్కి తిరిగి చూడలేదు, భారాన్ని భరించడానికి తప్పుకోలేదు. తనకై తానే ముందుకొచ్చి ఆ భారాన్ని అలా వహించి భుజముల మీదకి ఎత్తుకుంది. పిలాతు అన్నాడు, ఒక్క మాట మాట్లాడవయ్యా, నిన్ను తప్పించుటకైనను శిక్షించుటకైనను నాకు అధికారం ఉంది, ఒక్క మాట మాట్లాడయ్యా, నేను తప్పించేస్తాను అని అంటే యేసయ్య ఆయన దేవుని గొర్రెపిల్ల కనుక తప్పించుకోవడానికి ఇష్టపడలేదండి. ఆయన తప్పించుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఆయన తప్పించుకోవడానికి ఇష్టపడలేదు. ఆ భారాన్ని మోయడానికే ఇష్టపడి ఆ భారాన్ని వహించి మనందరి శిక్షను వహించి ఆయన మనకు విడుదలను ప్రసాదించిన దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. వదకు తేబడిన గొర్రె పిల్లవోలే మౌనియాయను బలియాగమాయను. వదకు తేబడిన గొర్రె పిల్లవోలే మౌనియాయను బలియాగమాయను. తన రుధిరమును అదియే అనాది సంకల్పమాయను. అనాదిలో వదిలించబడిన గొర్రె పిల్ల, ఆదిలో నియమించబడిన గొర్రె పిల్ల. ఇస్సాకుకు ప్రతిగా వధించబడిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా వధించబడిన గొర్రె పిల్ల. కల్వరిలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల. గొల్గతాలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల. అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధించబడిన గొర్రె పిల్ల. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై శరీరధారియను సజీవయాగమాయను. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై శరీర
అదియే అనాది సంకల్పమాయెను. మరణమును గెలిచి లేచెను, అదియే అనాది సంకల్పమాయెను. అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల, ఆదిలో వదిలించబడిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా వధించబడిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా వధించబడిన గొర్రె పిల్ల, గొల్గతాలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల, గొల్గతాలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల, అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల. వదకు తేబడిన గొర్రె పిల్లవోలే మౌనియాయను బలియాగమాయను, వదకు తేబడిన గొర్రె పిల్లవోలే మౌనియాయను బలియాగమాయను, తన రుధిరముతో నన్ను కొనెను, అదియే అనాది సంకల్పమాయెను. తన రుధిరముతో నన్ను కొనెను, అదియే అనాది సంకల్పమాయెను. అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధించబడిన గొర్రె పిల్ల, ఆదిలో నియమించబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధించబడిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా వధించబడిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా వధించబడిన గొర్రె పిల్ల, గొల్గతాలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల, గొల్గతాలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన కొరకై వధించబడి శిక్షను భరించి మనల్ని విమోచించిన ఇదిగో ప్రభు పేరట వచ్చు గొర్రె పిల్ల. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట కూడా నేను చెప్పి నేను ముగిస్తాను. ఇంకొకటి కూడా ఏంటంటే,
ఇంకొకటి ఏంటి, ఇంకొక 2 చెప్తాను, చాలా ఉన్నప్పటికీ చాలు సమయాన్ని బట్టి. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వాక్యం చదువుతారండి. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? ఎవరంటండి? ఎవరంటండి ఈయన? అయ్యి బాబోయ్, ప్రభు పేరట వచ్చువాడు, కనెక్ట్ చేయండి. ప్రభు పేరట వచ్చువాడు భిక్షగాడు కాదు. ప్రభు పేరట వచ్చువాడు యూదుల, చేతులెత్తి యూదుల రాజుకి జై కొట్టండి. బోలో యేసు మహారాజుకే, బోలో యేసు మహారాజుకే, రానయ్యన రాజుకే, యూదుల రాజుకే హోసన్నా, హోసన్నా, హోసన్నా. ఆయన రాజు, రాజు, యువరాజు, యేసు రాజు, షాలేము రాజు, ఆయన రాజు. ఆమేన్. సరే, ఇంకొక మాట కూడా నాకు సమాధానం చెప్పండి. రాజు కంటే హై పొజిషన్ ఇంకోటి ఉందా? రాజు కంటే ఇంకొక రాజు అంటే రాజు కంటే గొప్ప స్థానం ఇంకొకటి ఉందా? మన దేవుని కంటే గొప్ప స్థానం ఇంకోటి ఉందా? మనం ఆరాధించే మన దేవుడు ప్రభు పేరట వచ్చువాడు ఆయనే. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆయన యూదుల రాజుగా వస్తున్నాడంటే ఇంకా ఆయనకి మించిన స్థానం ఇంకొకటి లేదు. ఆయనకంటే అధికుడు ఇంకొకడు, ఆయనకంటే బలాఢ్యుడు ఇంకొకడు, ఆయనకంటే పరాక్రమము కలిగిన వారు ఇంకొకరు, ఆయనకంటే మించిన శక్తి గల వ్యక్తి ఇంకొకడు. ఏంటి మీరు అంత లేడు లేడు అలా కాదు స్వామి, లేడు అనేది రోషంగా చెప్పండి. ఆయనకంటే శక్తి గల దేవుడు ఇంకొకడు, అది ఆయనకంటే బలాఢ్యుడు ఇంకొకడు, ఆయనకంటే సామర్థ్యత గలవాడు ఇంకొకడు, ఆయనకంటే గొప్ప దేవుడు, ఆయనకంటే శక్తి గలవాడు. ఎందుకని? ప్రభు పేరట వచ్చు, ప్రభు పేరట వచ్చు యూదుల రాజు. ఆమేన్, ఆమేన్. ఆ ప్రభు పేరట వచ్చిన ఆ యూదుల రాజుని నువ్వు ఆహ్వానిస్తే, ఒక రాజుగారికి పుట్టినరోజు వస్తే అందరు వెళ్ళి కానుకలు అన్నీ ఇచ్చి ఆయన కూడా కానుకలు ఇస్తే తెచ్చుకుంటున్నారంట. ఊరంతా సంబరం అంట. ఏ ఊరో నేను చెప్పను, మీరు నీకు వినకూడదు, మళ్ళీ మీరు వెళ్ళిపోతారు అక్కడికి. ఆ రాజుగారి పుట్టినరోజుకి వాళ్ళంతా కానుకలు తెస్తున్నారు. ఆయన కూడా రాజుగారు అయ్యుండి, దేశానికి రాజు అయ్యుండి పుచ్చుకొని ఏమి ఇవ్వకపోతే బాగుంటుందా? అందుకని ఈయన కూడా వాళ్ళకి ఏదో కానుకలు ఇస్తున్నాడు, వాళ్ళు తీసుకెళ్తున్నారు. వినండి జాగ్రత్తగా, అందరూ వెళ్తున్నారు కానీ ఒక బుట్టది ఉంది, బుట్టది బుట్టది మాత్రం అక్కడ నిల్చొనే ఉంది కానీ రావట్లే. రాజుగారి వీళ్ళందరికీ కానుకలు తీసుకుంటున్నాడు, కానుకలు ఇచ్చేస్తున్నాడు, ఒక కన్ను వేస్తున్నాడు ఈ బుట్టదాని మీద. ఏంటి పాప రావట్లేదు, ఏంటి బుట్టదే అనుకుంటున్నాడు. అందరూ వెళ్తున్నారు. మధ్యాహ్నం అయింది, సాయంకాలం అయింది, ఆ పాప అక్కడే ఉంది. అప్పుడు ఆయన పిలిచాడట రాజు, పాపా రా, నేను ఉదయం నుంచి చూస్తున్నా, అక్కడ నిల్చున్నావు కానీ రావట్లే, ఏంటి ఏం కావాలి నీకు? ఆ పాప పుట్టిది. ఆ బుట్టది అనిందంట, వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత కలుద్దామని ఉన్నానండి అనిందంట. వాళ్ళందరూ ఎప్పుడు వెళ్తారేంటి? పొద్దు నుంచి చూస్తున్నా, ఏం కావాలి నీకు అంటే ఆ పాప అనిందంట, నాకు నువ్వు ఇచ్చే బహుమతులు నాకేం అవసరం లేదు కానీ నాకు నువ్వే కావాలి రాజా అనిందంట. నాకు నువ్వే కావాలి రాజా అంటే కంగు తిన్నాడు. వెంటనే తన కౌగిలికి చేర్చుకొని ఆ బిడ్డను ఎత్తుకొని అన్నాడట, కాదమ్మా నీకేం కావాలో చెప్పిస్తాను, నువ్వేమడిగినా ఇచ్చేస్తాను అంటే నాకేమొద్దు, నాకు నువ్వే కావాలి. కాదురా బుజ్జోడా, నా మాటినమ్మా, నీకేం కావాలో చెప్పు అట్లా అంటే ఆ పాప ఆ బిడ్డ అడిగిందంట, నాకు నీవిచ్చే మాట మీద కాదు నా దృష్టి, నీవే నాకు కావాలి అని. మరి నేను నీకేం కావాలి ఇస్తాను కదా, తీసుకెళ్ళిపోవచ్చు కదంటే ఆ పాప నిందంట, అసలు నువ్వే నా వాడివైతే నీ అన్ని నాయే కదయ్యా. చూసారండి, నీవే నా వాడివైతే నీవన్నీ
నావి కదా, నాకు నీవిచ్చే వాటి మీద కాదు ఆశ, నీవే కావాలి. నేను ఒక మాట అంటాను, ఇప్పుడు ఆ ప్రభు పేరుని వచ్చు ఆ రాజు మనవాడయ్యాడు అనుకో, రాజుగారే మనవాడైతే పరమగీతాల గ్రంథంలో కూడా మనం చదువుతాం, నేను 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 ఆయన దానను, ఆయన నావాడు, ఆయన నావాడు, నేను ఆయన దానని. ఆ క్లోజ్ ఫెలోషిప్, ఆయన ఓన్ చేసుకోవడం, ఆయన సొంతం చేసుకోవడం. ఎవరై ఆయన? యూదుల రాజు. ఆమేన్, హల్లెలూయా. సరే, ఇక్కడ ఒక మాట చెప్తా. ఆ యూదుల రాజు అనే దగ్గర మనం గమనించాల్సింది ఎవరంటే, రాజుకి ఏముంటుందంటే అధికారం ఉంటుంది. ఆమేన్, ఆధిపత్యం ఉంటుంది. అవునా కదండి? అధికారం ఉంటుంది, ఆధిపత్యం ఉంటుంది. ఈ రాజు దేనినైనా శాసించగలడు, శాసిస్తాడు. మన పెద్దలు కూడా సామెత చెప్తారు, రాజుగారు తలంచుకుంటే దెబ్బలకి కొదువేంటి. నేను అంటాను, రాజుగారు తలంచుకుంటే దెబ్బలకే కొదువు లేదు, మరి డబ్బులకి? ఆ మాట అనరు ఎందుకని? రాజుగారు తలంచుకుంటే డబ్బులకి కొదువా అని అనరు. రాజుగారు తలంచుకుంటే ఎంతసేపటికి నెగిటివ్ థాట్స్ అయినా పాజిటివ్గా ఆలోచించరా? రాజుగారు తలంచుకుంటే దెబ్బలకి కొదువేంటి అనేదానికంటే రాజుగారు తలంచుకుంటే ఆనండి. ఆ మాట అనండి. అది అదే వద్దండి, ఇది సరిగా చెప్పండి. రాజుగారు తలంచుకుంటే, సరే నేను చెప్పినట్టని చెప్పండి తల్లిల్లారా. రాజుగారు తలంచుకుంటే డబ్బులకి కొదువేంటి? ఏ రాజుగారు తలంచుకుంటే? యేసురాజు తలంచుకుంటే. ఆమేన్. నేను ఎందుకు మీ దగ్గర చెప్పించానంటే ఈ మాట, ఈ రోజున ఈ వేళ ఈ ఆరాధనలో ఆయన నిన్ను తలంచుకోవాలనే కానీ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు సమృద్ధిని చేతబట్టుకుని వెళుదువుగాక. హల్లెలూయా. ఆశీర్వాదాన్ని చేతబట్టుకుని వెళుదువుగాక. నీ కన్నీళ్లు తొడవబడును గాక, నీ అవసరతలు తీర్చబడును గాక, నీ అక్కర్లు తీర్చబడును గాక, నీకు ఆరోగ్యం కలుగును గాక, నీకు క్షేమము కలుగును గాక, నీ కన్నీళ్లు, నీ దుఃఖం, నీ నిట్టూర్పు ఎగిరిపోవును గాక. ఆమేన్. ఎందుకంటే ప్రభు పేరట వచ్చేవాడు యూదుల రాజు, రాజుల రాజా, హోసన్నా రాజుల రాజా. ఎక్కడ? కరుణామణి సినిమాలో చిన్నప్పుడు చూశాను నేను కూడా. రాజుల రాజా హోసన్నా. ఆ రాజుల రాజు, ఆ యేసు రాజు మనకంటే ముందుగా ఈ ఆలయంలోనికి ప్రవేశించాడు ఆయన. ఆ రాజుల రాజు, ఆ యూదుల రాజు, దేవుని పేరిట వచ్చిన రాజు, ఆయన తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు. ఆయన ఎక్కడో కాదు, మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన కొరకై వచ్చాడు. ఆమేన్. ఆ రాజుల రాజు, యూదుల రాజు ఈరోజు నీతో కూడా వస్తాడు. సియోను కుమారి, భయపడకు. అప్పులతో తిప్పల పడుతూ, అనారోగ్యంతో బాధపడుతూ, సమస్యల వలయాలలో చిక్కబడి దిక్కు దశ లేని పరిస్థితుల్లో ఒకవేళ ఈ ఆలయంలోనికి వచ్చావా, సియోను కుమారి, ఏమవుతుందో, ఏమవుతానో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏమవుతుందో, మన పరిస్థితులు ఏంటో కలవరం ఎందుకు? నీ రాజు నీ ఎద్దుకు వస్తున్నాడు, నీ రాజు నీతో ఉంటాడు, నీ రాజు నీతో నడుస్తాడు, నీ రాజు నీతోనే బయలుదేరుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎక్కడో ఉండేవాడు కాదు, ఆయన ఎక్కడికో వెళ్ళేవాడు కాదు. జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికే మహిమ, 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 మహిమ. ఆయనకే స్తుతి, స్తోత్రం.
హల్లెలూయా. రాజా రాజా రాజా, స్తోత్రం రాజా రాజా రాజా. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా, ఆయన నిన్ను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళేవాడు కాదు, నిన్ను దాటుకొని ఎక్కడికో వెళ్ళేవాడు కాదు, నీకు వెన్ను చూపేవాడు కాదు, నీకు ముఖం చాటు వేసేవాడు కాదు. ఆయన గాడిద మీద ఎక్కి నీ యొద్దకే వస్తున్నాడు. ఆమేన్. ఇక నీ సమస్య నీతో ఉండదు, ఇక నీ కన్నీళ్ళు నీతో ఉండవు, ఇక నీ వేదన నీతో ఉండదు, ఇక నీ వ్యాధి నీతో ఉండదు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్నప్పుడు యేసన్న గారు, మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు, యేసన్న గారి కంటే పెద్దోడు ఒక ఆయన ఉన్నాడంట, లావుట్ ఆయన, వాళ్ళ ఫ్రెండేలే. ఏదో కోపం వచ్చి యేసన్న గారు ఏమో బక్కగా రిక్కిమంటూ ఉండేవాడంట. ఈ బక్కోళ్ళకి కోపం ఎక్కువ, నిజం. బక్కోళ్ళకి భలే కోపము. కొంచెం లావుగా దుబ్బుగా ఉండే వాళ్ళకి కోపం రాదు. ఎందుకు రాదంటే వాళ్ళు కదిలి వెళ్ళలేరు కనుక. వాళ్ళు కదిలేసరికి పర్వతం కదిలినట్టు ఉంటుంది కదా, అందుకని కదలలేక ఎక్కడ కోపడతాం లేరా, అంత ఓపిక లేదు నాకు అనుకుని కూర్చుంటా. ఈ సన్నటోళ్ళకి అట్లా కాదు, కోపం ఎక్కువ. ఏదో యేసన్న గారి కోపం వచ్చి, యేసన్న గారి కంటే పెద్దోడు లావుగా ఉంటాడంట, కోటేశాడంటండి. కొట్టిన తర్వాత అర్థమైందంట, ఓ అమ్మాయుడి పెద్దోడు నాకంటే దుబ్బోడు, ఇక ఈడు గనక నా పీక పట్టుకున్నాడంటే నలిమేస్తాడు నన్ను అనుకుని. అప్పుడు అర్థమయ్యి ఇంకేం చేశాడు, పరిగెత్తుతుంటాడు. ఒప్పుకుంటాడా? తను దెబ్బ తగినోడు ఊరుకుంటాడా? ఆడు కూడా తరుముతున్నాడంట. నేను చెప్పాను కదా, అతనేమో లావుగా ఉండే, పెద్దోడైపోయా ఆడు. అటు వచ్చేసరికి యేసన్న గారు పరుగా వెళ్ళిపోయాడు. పరిగెత్తుతూ వెనక్కి తిరిగి చూస్తే ఆడు తరుగుతున్నాడంట. ఇంకేంట్రా బాబు, తరుగుకుంటున్నాడు రా బాబు, పరిగెత్త. సమయానికి అన్నట్లుగా యేసన్న గారు వాళ్ళ నాన్నగారు సైకిల్ తీసుకుని బజార్కి వెళ్ళడానికని ఆ వీధులకి ఇంట్లోంచి బయటకు వచ్చాడంట. ఇక అంతే, యేసన్న గారు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, నానా అని గట్టిగా పట్టేసుకున్నాడంట. పట్టేసుకుంటే వాళ్ళ నాన్నగారు, అరే నాయన, అరే 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 ఏంటంటే అరా ఆడు చంపేస్తున్నాడు. కొట్టింది ఎవరు? చూడండి, ఇట్లా ఉంటుంది. కొట్టింది ఎవరు? కొట్టి వెళ్ళి మళ్ళీ యేసన్న గారితో వాళ్ళ నాన్నగారితో అంటాడట, నానా ఆడు చంపేస్తున్నాడు. చంపేస్తున్నాడా? ఎవడు అన్నాడా? నీకు కనపడట్లా? ఆడే ఏడ్రా. యేసన్న గారికి కూడా డౌట్ వచ్చిందంట. వాళ్ళ నాన్న ముఖం చూసుకుంటున్నాడు, వాడు అతని వైపు చూస్తుంటే నిజంగా లేడు. నేను మరి ఎందుకు పరిగెత్తాను రా అనుకుంటున్నంతలో ఆ గోడ సాటు నుంచి అతను ఆ గోడ సాటు నుంచి అటు చూశాడంట. ఎప్పుడైతే గోడ సాటు నుంచి చూశాడో వెంటనే యేసన్న గారు రారా అంటున్నాడంట. అతనంట గోడ సాటు నుండి, ఇప్పుడు కాదులేరా మీ నాయన్ని బానిరా అంటుంటే మళ్ళీ యేసన్న గారు అంటాడట, నీ సుప్నాథ్ సంగతి నాకు తెలుసురా, మా నాన్న ఎందుకు విడిచిపెడతాను రా నేను రే. చూసారా, అతనేమంటాడు, మీ నాన్న బానిరా. యేసన్న గారు ఏమంటాడు, మా నాన్న నేను ఎందుకు బానిస్తాను రా, ఎందుకంటే ఆయన నాతో ఉంటే నాకు భయం ఏంట్రా, ఆయన నాతో ఉంటే నాకు దిగులేంట్రా, ఆయన నాతో ఉంటే నాకు కలవరం ఏంట్రా, ఆయన నాతో ఉంటే నీలాంటి శత్రువులు నన్నేం చేస్తారా, నా తోడు నీ ఉంటే అంతే చాలయా, నీ ఉంటే నా తోడు. అదే 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 చాలయా, భయమే లేదయా.
భయమే లేదయ్యా, భయమే లేదయ్యా, భయమే లేదయ్యా. ఆమె ఇదిగో ఈ రోజున ఈ మట్లాది వారం సందర్భాన ఆ రాజు నీతో వస్తే ఇక భయం నీతో వస్తుందా? పెట్టే బేడ దొరుకుని చెప్పులు కూడా ఇక్కడ పెట్టి వెళ్ళిపోద్ది అంతే. ఆమేన్. ఇంకా నేను క్లారిటీగా చెప్తా, మీ పిల్లలను కూర్చున్న భయం మీకు అవసరం లే. అంతేనా చెప్పేది? మీ ఫ్యూచర్ని కూర్చున్న భయం మీకు అక్కర్లే. బా మీ కుటుంబాన్ని కూర్చున్న భయం ఇక మీకు అక్కర్లే. మీ ఉద్యోగాన్ని కూర్చున్న భయం ఇక మీకు అక్కర్లే. మీకున్న కష్ట పరిస్థితులు ఇంకా ఏది మీ మనసును పాడు చేస్తున్నాయో వాటిని కూర్చున్న భయమే మీకు అక్కర్లే. ఇక మీతో నా ప్రభువు వస్తాడు, మీతో నిలుస్తాడు. ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఆయన ఎవరు? రాజ్యాలనేలే రాజు. ఆమేన్, హల్లెలూయా. ఆ రాజును ఆహ్వానించండి, ఆ రాజును మీతో కూడా తీసుకెళ్ళండి. ఇంకొక మాట కూడా నేను చెప్పి ముగించేస్తాను, సమయం అయిపోతుంది. ప్రభు బల్లందు కనుక ఇంకొక మీకు ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను? ప్రభు పేరట వచ్చువాడు ఎవరు? రక్షకుడు. ప్రభు పేరట వచ్చువాడు ఎవరు? దేవుని గొర్రెపిల్ల. ప్రభు పేరట వచ్చువాడు ఎవరు? రాజు. ఆఖరికి ఇంకొకటి, అదేంటంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన, ఇక్కడ నుంచి వినండి, ఆకాశము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చిన్న మాట మనం ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాము. అదేంటంటే ఆకాశము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు, ఆకాశము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకంలో నుంచి వెళ్ళాడు. ఆమేన్. ఏమంటే పరలోకం ఎవరు చూశారండి? ఎవరు చూశారండి? ఎవరన్నా చూసి వచ్చినోడు ఉంటేగా, ఆ చూసి వచ్చినోడు సంగతి చెప్పేది. ఆమె ఏమంటే పరలోకంలో ఎట్లుంటుందో, పరలోకంలో ఏముంటుందో, పరలోకంలో ఏమై ఉంటుందో, పరలోకంలో ఉన్న పరిస్థితులు స్థితిగతులు ఏంటో మీరు చూసారా? ఎవరు చూసారండి? ఎవరు చూసి వచ్చారంట? చూసి వచ్చిన సంగతి చెప్తుంటేమో చెవులు మూసుకుంటూ, చెవుటు ముఖమా? చూసి వచ్చినోడు చెప్తుంటే ఏమో వినకపోతుంది, తెలియనోడు చెప్తుంటే ఏమో ఊరేగుతుంటివి. ఏంటిది? ఆకాశము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు అంట. మన ప్రభువు ఎవరయ్యా అంటే అదే. ఆ తొందరపాటే వద్దనిది. మరి అది తొందరపాటు. ఏం చెప్తున్నామో అర్థమై సావదు. ప్రధాన యాజకుడు కాదు, మరి కీవర్డ్ అసలు కీలకం అక్కుంటే దాన్ని వదిలేస్తట మీరు. గొప్ప ప్రధాన యాజకుడు. ఎందుకంటే చూడండి, యాజకత్వం అనేది రెండు కనిపిస్తుంది. ఒకటి అహరోను యాజకత్వం, రెండు మెల్కీసెదెకు యాజకత్వం. ఓకే, ఈ అహరోను యాజకత్వం ఎలాంటిది అంటే ఇది శరీర సంబంధమైనది. అహరోను యాజకుడై ఉంటాడు. అహరోను చనిపోతే అహరోను తర్వాత తమ పిల్లలు యాజకత్వం చేస్తారు. వంశపార్యపరంగా వచ్చే యాజకత్వం. ఈయన కొంతకాలం యాజకుడై ఉన్నాడు, ఆయన కొంతకాలం యాజకుడై ఉన్నాడు, ఆయన కొంతకాలం యాజకుడై ఉన్నాడు. కొంతకాలమే కానీ అంతం వరకు కాదు. అయితే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ఎవరయ్యానంటే నిత్య యాజకత్వాన్ని చేతబట్టుకొని, ఆమేన్, ఇహమందు పరమందు. అహరోను ఉన్నాడు కదా, అహరోను. ఈ అహరోను
ఈ లోకంలో ఉన్నప్పుడు ఏఫోదుని ధరించుకొని ధూపార్తిని చేతబట్టుకొని యాజకత్వం చేశాడు. ఎవరు రాకపోండి, నువ్వా? ఎవడన్నా బక్కుండా మనం పిలుద్దామంటే ఎవడు బక్కగా లేడే, మొత్తం సైజులు మారిపోయారు. రారా, నువ్వేరా, ఉసూరు మంట కూర్చున్నావురా. మరి కర్చీప్ ఉంది ఎవరి దగ్గరన్నా? కొంచెం గిర్రగా ఉండేది ఏదన్నా. సరేరా, ఆడి దగ్గర ఉందిలే, నీ భారాన్ని నువ్వే మోసుకొని రా. రెండు పిన్నులు ఉన్నాయా? పిన్నులు ఏదన్నా ఉన్నాయా? పిన్నులు కానీ పీవీఎస్ స్టిక్కర్ కానీ త్వరగా పిన్స్ రా, సేఫ్టీ పిన్స్ రా. ఎవరైనా దగ్గర ఉంటే హెల్ప్ చేయండి త్వరగా. ఇదిగో యాజకుడు ఆర్టిఫిషియల్గా ఇప్పుడే ఏమంటుంది, కొత్తగా వచ్చింది ఏమంటారు అదని, ఏఐ ఇంటెలిజెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటగా కొత్తగా వచ్చిందంటగా, అప్పటికప్పుడు సృష్టిస్తుందంటగా. ఇప్పుడే సిద్ధపరిచాం యాజకుడిని. కాసేపు తర్వాత మరలా మామూలు అయిపోతాడు. ఇప్పుడు మాత్రం యాజకుడు అనుకోండి. ఓకే, యాజకుడు ఇట్లా ఉంటాడండి. నెత్తికి ఒక విధాన పథకం ఉంటుంది. యెహోవాకు పరిశుద్ధుడు అని ఇక్కడ ఒక లెటర్ ఉంటుంది. ఇక్కడ ఇతడు ప్రతిష్ఠింపబడిన వాడు యెహోవాకి అనే అక్షరాలు ఉంటాయి. ఏఫోదును ధరించుకుంటాడు. ఇశ్రాయేలీలు 12 గోత్రాలుకి సూచనగా ఒక్కొక్క రాయి, ఇక్కడ 12 రాళ్ళు ఉంటాయి. 6 2 12 అంతేనా? సరే, అంతేలే, కరెక్టేగా. 12 గోత్రాలు, 3 12 గోత్రాలకి రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళకి ఒక్కొక్క రాతికి ఒక్కొక్క గోత్రం సూచన. ఇశ్రాయేలు గోత్రాలు 12 కదా. ఈ 12 గోత్రాలని రాళ్ళని ఈ ఎద మీద, ఏఫోదు మీద ఉంటారు. అలాగే ఈ భుజాల మీద ఇటు 6 ఇటు 6 సాల్వేషన్ ఆర్మీ వాళ్ళకి ఉంటాయి కదా, అలాగా. అంటే అర్థం ఏంటంటే ఒక యాజకుడు ఇశ్రాయేలు 12 గోత్రాలని ఎద మీద మోయాలి, భుజాల మీద మోయాలి. ఓకే, యాజకుని కర్తవ్యం ఏంటయ్యా? ఈ 12 గోత్రాలు అంటే కూడా ఒక్కొక్క గోత్రం అంత గొప్పదేమీ కాదు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క నిక్నేమ్ ఉంది. ఈ 12 గోత్రాలు సామాన్యమైన గోత్రాలు కాదు. మీకు తెలుసు కదా 12 గోత్రాల యొక్క భావనలు: చీల్చే తోడేలు, కట్లపాము, 2 దొడ్ల మధ్యలో పడుకునే గాడిద. 12 గోత్రాల యొక్క స్వభావాలు ఏం చేస్తాం? 12 గోత్రాల యొక్క స్వభావాలు. ఈ 12 గోత్రాల యొక్క స్వభావాల్ని ఎద మీద మోయాలి, గుండెల మీద మోయాలి, భుజాల మీద మోయాలి. ఈయనకి పడుకున్నా, లేచినా, కూర్చున్నా, తిన్నా, ఎక్కడున్నా కూడా ఈ ఏఫోదు ఉండాలి, ఈ ఊరిము తుమ్మిము అనేవి 2 ఉండాలి. అలాగే ఇదిగో వితాన పథకం ఉండాలి. ఈయన చేతిలో ఒక ధూపార్తి ఉండాలి. ఏం లేదే, ఏముంది? దీప స్తంభం కాదురా నాయన, ధూపార్తి. సరే, ఏదన్నా దీక్ష గీక్ష ఉంటే బాగుండే మాట లేదులే. రైట్, ఈయన ధూపార్తి పట్టుకుని యాజకత్వం చేస్తుండాలి. ఇప్పుడు నేను చెప్పే మాట క్లుప్తంగా షార్ట్గా చెప్పేస్తాను, మీకు అర్థమవుతుందని చూపిస్తే మీకు దృశ్యంగా గుర్తుండిపోతుందని చెప్తున్నాను. ఈయన యాజకత్వం చేస్తాడండి. ఈయన యాజకత్వం ముగించిన తర్వాత ఈయన డ్యూటీ ఏంటంటే ధూపార్తిని, అంటే దీపవృక్షం ఉన్నా, లేకపోతే బలిపీఠం ఉన్నా, లేకపోతే నిబంధన మందస్సం ఉన్నా ఆ ప్రాంతాలకు వెళ్తాడు.
వెళ్ళి ఈయన డ్యూటీ ఏంటి, లోపలికి వెళ్ళి దీపవృక్షం దగ్గరికి వెళ్తాడు. ఇదిగో దీపవృక్షం, ఇదిగో ఇలాగా ఉండరు, నువ్వు అట్టే ఉండరా, వెనకెళ్ళు, అక్కడ అనుకో, అక్కడ ఉండు. ఈ దీపవృక్షానికి ఎన్ని దీపాలు ఉన్నాయి? క్లోజ్ చేయరా, దీన్ని క్లోజ్ చేసి చూపిస్తారా. ఎన్ని దీపాలు ఉన్నాయి? 7. ఈ 7 దీపాలు వెలుగుతూ ఉండాలి. ఈ దీపాలు వెలుగుతూ ఉండడానికి ఒలీవలు దంచి ఆ నూనె తీసి ఆ నూనెనే పోయాలి. సన్ఫ్లవర్ ఆయిల్ పోయకూడదు. ఇంకా విజ్డమ్ ఆయిల్ ఉందే, అవి పోయకూడదు. దీనికి ఒలీవ నూనె మాత్రమే దంచి, ఆర్టిఫిషియల్గా అంటే వాళ్ళు మాన్యువల్గా దాన్ని దంచి పిండి ఆ నూనె తీసుకొని వచ్చి యాజకుడు నూనె పోయాలి, ఒత్తిడి పెట్టి వెలిగించాలి. ఇది వెలుగుతూ ఉన్నప్పుడు ఈ వెలుగు మాత్రమే ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉండాలి. దీనికి మరలా బాహ్యపు కాంతి లోపలికి, బాహ్యపు రాజకీయాలు లోపలికి, బాహ్యపు చట్టాలు చుట్టాలు ఈ లోపలికి రాకూడదు. ఈ బాహ్య వాతావరణం ఏది కూడా, ఎలక్షన్లు కలెక్షన్లు, ఆ వ్యాపారం ఈ వ్యాపారం, ఆ పనులు ఈ పనులు, ఇవి ఏవి కూడా ఈ దేవుడు ప్రత్యక్షమయ్యే ఈ గుడారంలోకి రాకూడదు. అది దేవుడు ప్రత్యక్షమయ్యే గుడారమే అయితే అందులో ఈ బాహ్య సంబంధమైనవి ఏవి కూడా పొడచూపకూడదు. అక్కడ కేవలం ఈ దీపవృక్షపు కాంతి మాత్రమే ఉండాలి. అది ప్రత్యక్షపు, ఏ ప్రత్యక్షం? దేవుడు ప్రత్యక్షమయ్యే గుడారం. అది దేవుడు ప్రత్యక్షమయ్యే సంఘం. అది దేవుడు ప్రత్యక్షమయ్యే సమూహం. ఈ సంఘంలో, ఈ సమూహంలో ఈ దీపవృక్షపు కాంతి మాత్రమే వెలుగుతుంటే ఈ డ్యూటీ ఏంటంటే, కత్తిర ఒకటి చేత పట్టుకుని వెళ్ళి, ఒక పాత్ర ఉంటుంది గిన్నె, ఆ గిన్నె చేత పట్టుకుని వెళ్ళి, ఈ డ్యూటీ ఏంటంటే ఈ దీపవృక్షపు కాంతి వెలుగుతుంది కదా, ఒత్తులు వెలుగుతున్నాయి కదా, ఒకవేళ ఈ కాంతి సరిగా లేదనుకో. ఎందుకు సరిగా లేదు? ఆ ఒత్తి నుసుబట్టి అంటే తెలుసా మీకు అమ్మా? నల్లగా నుసుబట్టి కాంతి మినుకు 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 అంటే వెలుగుతున్నానంటే అన్నట్టుంటుంది. ఆదివారం వస్తున్నాను అన్నట్టుగా ఉంటుంది. కానుక ఇస్తున్నామంటే ఇస్తున్నానుగా అన్నట్టు ఉంటుంది. దశంభాగం తెచ్చావా తెస్తున్నానుగా అన్నట్టు ఉంటుంది. కానీ ఎలగదు. వింటున్నారా? ఆదివారం తెల్ల బట్టలు వేసుకునే వస్తుంది, తెల్ల బట్టలు వేసుకునే వెళ్తుంది, బైబిల్ పట్టుకునే వస్తుంది, ప్రార్థనకి తల ఉంచుతుంది, ఆరాధనకు లేచి నిలబడుతుంది, చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొడతారు, నవ్వమంటే నవ్వుతారు, ఏడవమంటే ఏడుస్తారు. కానీ సరిగా ఎలగట్లే. ఎందుకు ఎలగట్లే? నుసుబట్టింది. ఎందుకు పట్టింది? యూట్యూబ్లో ఏదో చూసిందంట. నిజం, నేను చెప్పే మాట. నుసు ఎందుకు పడుతుంది ఏంటి? అనవసరమైన విషయాలన్నీ చూస్తే నుసు పట్టదు. అనవసరమైన విషయాలను గుండెల్లో చేర్చుకుంటే నుసు పట్టదు. ఓయమ్మో ఇంకేముంది, ఓయమ్మో ఇంకేంటి, అట్టంట ఇట్టంట పేపర్ అంట షర్ట్ అంట మొక్క అంట అనుకుంటే నుసు పట్టినట్టే. ఇక ఎన్ని మైండ్లో పట్టుకొని చర్చిలోకి వచ్చి ఆరాధన చేయి అంటే నుసు పట్టింది. అప్పుడు ఈ యాజకుడు ఏం చేయాలంటే కత్తిరి తీసుకొని వెళ్ళి ఏం చేయాలి? ఆ నుసు పట్టిన దాన్ని కట్ చేసిన దాన్ని ఈ గిన్నెలోకి ఎత్తుకొని ఆయన బయటకు తీసుకొని రావాలి. ఈ యాజకుని పని అది. ఆ యాజకుని పని అదే, ఈ యాజకుని పని అదే. మీకు అర్థమైందా? మీరు తిట్టుకున్నా, కసురుకున్నా, ఇసురుకున్నా, అన్నా ఈ యాజకుని పని ఏంటంటే కత్తిరెత్తుకొని వెళ్ళాలి. వెళ్ళి ఆ నుసుబట్టిన దాన్ని అంతటి నేను చేయాలి, కత్తిరిస్తే కానీ అది ప్రకాశించదు. అది ప్రకాశిస్తే కానీ ఇదిగో ఈ ప్రత్యక్ష గుడారానికి వెలుగు కలగదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రత్యక్ష గుడారములో ఆ దేవునికి ఇంపైన వెలుగు, ఇంపైన వాతావరణం ఉండాలంటే నీవు వెలగాలి. మా బాధ ఏంటంటే మీరిచ్చే కానుకలు తీసుకోవాలని కాదు. మా బాధ అంతా ఏంటంటే మా మందిరం ఫుల్ అయిపోయింది చూడండి అని చూపించుకోవడానికి కాదు, మీరు వెలగాలి. హల్లెలూయా.
హల్లెలూయా. బాహ్యపు కాంతి లోపలికి రాకూడదు. ఈ దీపవృక్షం ఉందే, ఈ దీపవృక్షపు కాంతి గుడారం అంతా ఉండాలి. సరే, ఇంకొకటి, ఈయన వెళ్ళి ఆ దీపవృక్షం దగ్గరికి వెళ్ళి వాటిలన్నిటిని సరిచేస్తాడు. సెకండ్ వేడ్, సెకండ్ థాట్, సెకండ్ ఎక్స్పీరియన్స్. ఈయన వెళ్ళి సన్నిధి రొట్టెలు ఉంటాయి, దిగుదిగుదిగో అక్కడ ఉంది, నేను పట్టకరాలేనులే, చాలా బరువుగా ఉంటుంది అది. సన్నిధి రొట్టెలు ఉంటాయి. ఆ సన్నిధి రొట్టెల బల్ల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ రొట్టెలన్నిటిని అమరుస్తాడు. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలకు సూచనగా 12 రొట్టెలు, 6 6 వాటిలన్నిటిని శుభ్రంగా అమర్చి దేవుని సన్నిధిలో పెడతాడు. ఆ దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీయుల యొక్క క్షమాభివృద్ధి కొరకు నియమించబడిన ఆ రొట్టెల్ని అమర్చే బాధ్యత ఎవరిది? ఈయనది. ఎవరు పడితే వాడు ఎరవకూడదు, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. ఈ యాజకుని కర్తవ్యం అది. ఈ రొట్టె తిని ఈ రక్తం పానం చేయవాడు నిత్య జీవము గలవాడు అవుతాడు. ఇది ప్రతిష్ఠింపబడినది, ఇది పరిశుద్ధపరచబడినది, ఇది ఆయన సన్నిధిలో సిద్ధపరచబడిన రొట్టె. ఈయన వెళ్ళాలి. ఆయన ఎందుకు వెళ్ళాలి? నేను ఎంటెక్, నేను బీటెక్, నేను సాఫ్ట్వేరు, నేను హార్డ్వేరు, నాకు ఆది కాండం తెలుసు, ప్రకటన గ్రంథం తెలుసు, యెహెజ్కేలు గ్రంథం కూడా తెలుసు, దానియేలు గ్రంథం అసలు నాకు బాగా తెలుసు, నేను వెళ్తాను అంటే పోతావు. నువ్వు వెళ్ళకూడదు, నువ్వు చేయకూడదు. ఎవడు పడితే వాళ్ళు చేయబెట్టేదని కుదరదు, చేయకూడదు. అది నియమం, ప్రిన్సిపల్, అది గాడ్స్ కౌన్సిల్. ఆయన వెళ్ళాలి. ఆయన వెళ్ళి వాటిని అమర్చాలి. ఇంకొకటి విలువైన ఒక మాట చెప్తాను. అదేంటంటే, ఈయనంట ధూపార్తిని చేత పట్టుకొని ధూపం వేసుకుంటూ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడంట. చప్పడ కొడతారు అనుకో, వద్దులే 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 వద్దు వద్దు అడిగి ఎందుకు చెప్పిన వచ్చా దరిద్రం వద్దు. అంతకు మించిన దరిద్రం ఇంకోట్లే. నేను అడిగి చెప్పించుకోవడం బే. మీకు రోషం అనేది ఉంటే మీరు చెప్పాలి, మీకు ఆనందం అనేది ఉంటే మీరు సపోర్ట్లు కొట్టాలి, మీకు ఉత్సాహం అనుకుంటే మీ అంతటా మీరు స్వయంగా మీరు చేయాలి. కానీ బతిమాలి దరిద్రం వద్దు. మీకు ఇష్టం వచ్చినప్పుడు సపోర్ట్లు కొట్టండి. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడంట. ఆమేన్. 3 భాగాలు: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణలో ఏముంటాయి? బలిపీఠం, ఇత్తడి గంగాళం. ఓకే. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? దీపవృక్షం, సన్నిధి, రొట్టెల పల్ల, ధూప వేదిక. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? నిబంధన మందసం ఒక్కటే. ఆమేన్. ఇప్పుడు ఈయన ఈ ఆవరణంలో నుంచి, అంటే ఇత్తడి గంగాళం, బలిపీఠం లోపలికి వెళ్తాడు. అక్కడేమున్నాయి? దీపవృక్షం, సన్నిధి, రొట్టెల బల్ల, ధూపవేదిక. 2 గుర్తుపెట్టుకోవాలి. నువ్వు గాంధీ తాతలాగా పట్టుకోరా. ఆయన చేతిలో ఉంటుంది ఒకటి ధూప కలుషం. ఈయన చేతితోనే ఉండాలి, ఆయన చేతిలోనే ఉండాలి ఈ ధూప కలుషం. ధూపం వేస్తూ ఉండాలి. ఈ ఆర్సెం ఫాదర్లు చేస్తుంటారు కదా, అదే చేసేది. ఈ ధూప కలుషం ఒక గిన్నెలాగా ఉంటుంది, దానికి చైన్లు వేస్తుంటారు. దాంట్లో సాంబ్రాణి వేస్తూ ఆ పొగ వస్తుండాలి. ఈయన బజార్కి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, బడికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, బిగ్ బజార్కి వెళ్ళినా, రిలయన్స్ మార్ట్కి వెళ్ళినా, డి మార్ట్కి వెళ్ళినా, ఏ మార్ట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయనతోనే ఉండాలి. ఇది అంటున్నా, అర్థమవుతుందా? నాకు కొంతమంది తెలుసండి, వాళ్ళు ఎక్కడికి పోతున్నా సూత్రం 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 అంటూనే ఉంటారండి. కొందరు బయటికి కనబడేటట్టు అంటారు, కొందరు మనసులో అనుకుంటుంటారు. మంచిది, ఎందుకంటే ఆ ధూప కలుషం ఎప్పుడు మన చేతిలో ఉండాలి. ఇంకొక మర్మం చెప్తానండి, ఇంకొక మర్మం. ఎందుకన్నా ఆ ధూప కలుషం ఎక్కడికి వెళ్తే అక్కడ ఎందుకు ఉండాలంటే, ఒక వాల్యుబుల్ వేడ్
మీకు సరైన మాట, మీకు కావాల్సిన మాట చెప్తా. ఎందుకు ధూప కలశం ఈయన చేతిలో ఉండాలి అని అంటే, రే మీరు ముగ్గురు లేచిరండి, రా పరిగెత్తరుగా, ఇట్రా ఇట్రా ఇట్రా, నా మీద కాదు, అట్రా, దిగు 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 కిందకి దిగు, తొక్కేసాడు దాన్ని, పోనీ రా 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 రా, అదిగో ఇక్కడ నిలబడండి, నిలబడండి, రే మా వైపు తిరుగు, అదిగో వినండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ చేతిలో ధూప కలుషం ఉండాలయ్యా? ఎందుకు పొగేస్తా ఉండాలయ్యా? బడికెళ్ళినా, గుడికెళ్ళినా, సమాజంలో ఉన్న, సత్రంలో ఉన్న, సంతలో ఉన్న, మార్కెట్లో ఉన్న, ఎక్కడున్నా ఆయన ధూపం పొగేస్తూనే ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఈ ప్రతిష్ఠింపబడిన వాడు ఎవరిని చూసినా ఈ పొగల మధ్యలో నుంచి చూడాలి. మీకు అర్థమైందా? ఎందుకైనా డిమార్ట్కి వెళ్ళినా కూడా ధూప కలుషాన్ని చేత పట్టుకుని వెళ్ళాలంటే ఎవడు కనబడినా ఇది వీళ్ళు కనబడతారు. వీళ్ళు కనబడతారా? ఈయన వీళ్ళని ఎట్లా చూడాలంటే ఈ ధూప కలుషంలో నుంచి ధూపం వస్తూ ఉంటుంది కదా, ఆ ధూపం మధ్యలో నుంచే చూడాలి. ఎందుకు ధూపం ఆ పొగల మధ్యలో నుంచి ఎందుకు చూడాలయ్యానంటే, ఈ పొగల మధ్యలో నుంచి ఈయన చూస్తే ఈయనలో ఉన్న బలహీనతలు ఏవి కనబడవు. ఒక యాజకుడు, ఒక సేవకుడు పచ్చి తాగుబోతున్నైనా మాట్లాడాల, భయంకరమైన నికృష్టపు బ్రతుకుతున్నాయంతోనైనా మాట్లాడాల. ఎట్ట మాట్లాడుతున్నావన్న వాడితో? ధూపం ధూపం ధూపం. వింటున్నారా? భయంకరమైన కూనికోరి, భయంకరమైన హానికరుడు, నికృష్ట జీవితం జీవిస్తున్న అతన్ని కూడా మాట్లాడాలి. ఎలాగా మాట్లాడుతున్నావు అంటే, నాకు అతనికి మధ్య ధూపం. ఇప్పుడు చూడండి, ఆ పొగల మధ్యలో ఇక్కడ ఎవరో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లుగా కనబడుతుందే కానీ ఈడు పలానవాడు కదా, ఈడు చింత చెట్టు కింద కళ్ళు తాగినోడు, ఈడు దొంకోళ్ళు పట్టేవాడు, ఈడు హానికరుడు, మనం వేసి చెడుకి ఇండి వాడినా చంపేశాడు కావాలని, ఇలాంటి బలహీనతలు ఏవి కనబడవండి. ఈ ధూపం మధ్యలో నుంచే ధూపార్తిని చేపట్టి ఏంది దాని అర్థమైంది? దాని అర్థమైంది ఏంటండి? సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. అక్కడ ఆయనతో క్రొత్త కీర్తన పాడే ఆ ఉన్నత స్థానం చేరాలంటే అది ఎవరికి? 1,44,000 మంది ఉన్నారే ఏర్పరచబడిన వారు. ఆ యాజక సమూహానికి యాజక సమూహం ఎలా చేయాలి? యాజకత్వాన్ని ఎలా చేయాలి? ధూపార్తిని చేతబట్టుకుని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ బలహీనతలు కాదు మనకు కావాల్సి. నేను చాలాసార్లు మీకు అర్థమవుతుందో లేదో, మీరు ఏదేదో చెప్పబోతే అవి వినడానికి నేను ఇష్టపడను, ప్రభువుకు తెలుసు కదా. ఎందుకంటే ఒక ధూపార్తితో మిమ్మల్ని చూడాలే కానీ ఇవన్నీ చెత్త చెదారం, ఆ బలహీనతలు అవన్నీ మన బుర్రలకు ఎక్కించుకోవడానికి కాదు. పాపం తెలియని వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటే, ఏంటి అన్న సమస్యలు చెప్తున్నా కూడా ఆలకించడేంటి, వినడేంటి, వినకపోతే ఎట తెలుస్తుందంట. నీకు నాకు మధ్యలో ధూపం ఉంది. ఆమేన్. ఇది ఒక ప్రతిష్ఠించబడిన యాజక ధర్మం. ఈ యాజకుడు ధూపం వేస్తూ తన ఎదుట ఉన్న సమాజాన్ని చూడాలి, తన ఎదుట ఉన్న జనసమూహాన్ని చూడాలి, తన ఎదుట ఉన్న ప్రజల రూపాన్ని చూడాలి, కానీ వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని చూడకూడదు. ఈ ధూపార్తి లేదనుకో యాజకుడికి, ఈ ధూపార్తి లేదనుకో ఫేస్ టు ఫేస్ ఇతన్ని ప్రేమించలేడు. ఎందుకంటే ఇతని జీవిత అనుభవాలన్నీ అతనికి తెలుసు కదా, ఇతన్ని ప్రేమించలేడు. ఇప్పుడు నేను ధూపార్తిని లేకుండా మిమ్మల్ని చూశాననుకో, మీకు వాక్యం చెప్పలేను. ఎలాంటి వాళ్ళకి వాక్యం చెప్పేది దరిద్రం. అలాగా ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నానో తెలుసా? ఏదో ఒక జనసమూహం నా కన్నుల ఎదుట కనబడుతుందే కానీ మీరెవరో నాకు తెలియదు. నేను వాస్తవం చెప్తున్నానండి, మీరెవరో నాకు తెలియదు. మీరు ఇంకా కావాలంటే పొగల మధ్యలో ఎవరినన్నా చూడండి. మీరు హలో
పొగల మధ్యలో నన్ను చూడండి, అక్కడ ఒక వ్యక్తి ఉన్నట్టుగా తెలుస్తుందే కానీ ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియదు. నేను సంఘాన్ని అలాగే చూడాలి. ఓకే, మీరు జాగ్రత్తగా ఉన్నారు. మీరు నన్ను చూసినప్పుడు మీకు కూడా ఇక్కడ ఎవరో ఒక దైవజనుడు నిలబడి మాట్లాడుతున్నట్టుగా కనబడతారే కానీ, ఓకే, ఆ నిలబడిన వాడు మనోడా ఏమిట్లు? నిజం నేను చెప్పే మాట. ఈరోజు సంఘాలు ఎందుకు మూతపడుతున్నాయి? ఈ ధూపం లేకే, ఈ పొగ లేకే. మీరు నన్ను చూసినా నేను మిమ్మల్ని చూసినా మీకు నాకు మధ్య ఏముండాలి? ధూపార్తి. ఈ ధూపార్తి మధ్యలో నేను మిమ్మల్ని చూసినా మీ వ్యక్తిగత జీవితం నాకు తెలియదు, మీకు పరిచర్య చేయాలని నాకు తెలుసు. ఏదో ఒక నలుగురు నాకు నిలబడినట్లు కనబడతారు కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ నాకు తెలియకూడదు, నాకు అవసరం లేదు. అదే ధూపార్తి. పలానా ఆయన అంట కదా, ఫలానా ఆయనకి 2 భార్యలు అంట కదా, 2 భార్యల్లో 3వ కొడుకు అంట కదా, నాకు అనవసరం. సావుకునిగా నాకు అనవసరం, నేను చూడకూడదు అట్లాగా. ఓకే, ద సేమ్ టైం యాజకత్వం చేసే యాజకుడు ఎవరు? ఒక దైవ సేవకుడు. అంతే. ఈయన మనోడు, వీళ్ళు వాళ్ళోడు. అర్థమవుతుందా? ఫలానా కులస్తులు అంటగా, ఫలానా మతస్థులు అంటగా, ఫలానా అంటగా. నో, ఇలాంటివేవి ధూపార్తిని చేతపట్టినప్పుడు కనబడవు. అందుకని యాజకుడు ఎక్కడికి వెళ్ళినా ఆ ధూపార్తి చేత పట్టుకునే ఉండాలి, పొగ వేస్తానే ఉండాలి, పొగ వస్తానే ఉండాలి. పొగ తగ్గిందో? ఏయ్ ఉన్నావా లేదా నాయనా? పొగ తగ్గిందో? పొగ తగ్గిందంటే ఏమంటే ఇంకా ఆరాలు తీస్తాడు. ఫలానోడి సంగతి ఏంటి, ఫలానా ఫ్యామిలీ సంగతి ఏంటి, ఫలానా అంటగా వాళ్ళ అమ్మాయి కనబడలేదంటగా, వీళ్ళ అబ్బాయి కూడా కనబడట్లేదు అంటగా, నీకేమైనా తెలిసిందా? ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే అది ఇట్టే గుర్తుపట్టేయండి మీరు, ఇట్టే గుర్తుపట్టి. పొగల మధ్యలో సేవ చేసే యాజకుడికి ఇవి ఏవి కనబడవు. పొగల మధ్యలో జరిగే యాజక ధర్మంలో పాలు పొందిన విశ్వాసులకు ఇవి ఏవి కనబడవు. మీకు మాకు మధ్య ఇంతే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారా, వీళ్ళ గత జీవితాలు ఎలాంటివైనప్పటికీ కూడా యాజకుడు వాళ్ళ గత జీవితాన్ని చూడాల్సింది. నేను యాజకుడిని యాజకత్వం చేయాలి, యాజకత్వాన్ని పొందుకునే ఆ పరిచర్యను పొందుకునే వాళ్ళు వచ్చారు, వాళ్ళకి నేను పరిచర్య చేయాలి. అందుకే ప్రభు బలలో మేము అనౌన్స్ చేస్తాం, మీ మనసాక్షిని సరిగా చూసుకోండి. అంతేగాని ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి నువ్వే వడ్డీ వ్యాపారం చేస్తున్నావు లేపగలా అని అంటావా? అనం. ఎందుకంటే మీకు మాకు మధ్య ధూపం ఉంది. మీ పర్సనల్తో మాకు అనవసరం, ప్రకటన చేస్తున్నాం. మంచి మనసాక్షితో పాలు పొందారా, దీవించబడతారు. అంతేగాని మిమ్మల్ని పర్సనల్గా ప్రశ్నించి ఏమంటే పాస్టర్ గారు అండి ఫలానోళ్ళు మా వీధిలో ఉంటారు, వాళ్ళు చేసే పనులు మీకు తెలిస్తే బల్ల ఎవరు మీరు, అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు అని లేపండి వాళ్ళని. నేనెవరినయ్యా లేపడానికి? నేను ధూపార్తిని చేతపట్టుకుని సేవ చేసే యాజకుడిని. ఆమేన్. ఇంక మీరే వెళ్ళిపోండరా, మీ సీన్ అయిపోయింది. ఇక ఈయన పని ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం ఉంది, అక్కడ ఎవరు ఉంటారు? నిబంధన మందసం ఉంటుంది. ఆ నిబంధన మందసానికి గతంలో చూపించాను కదా, అటు ఇటు కెరూబు సెరూబు ఉంటారు. ఆ 2 కెరూబు సెరూబు ఎదురుబెదురుగా రెక్కలు చాపి ఆ 2 కెరూబు సెరూబులు ఆ కరుణాపీఠాన్ని మూతను చూస్తుంటే ఆ కెరూబు సెరూబు చూసే ఆ మూత కరుణాపీఠం. ఆ కరుణాపీఠంలో నుంచి ప్రభు మాట్లాడుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూపించమంటారు? అది కూడా చూపించనా వద్దా? మీకు కులాసాగా ఉంటుంది, ఎందుకు చూపించను? రే యాజకుడా, వాడేంట్రా యాజకుడు గొడవ పడుతున్నాడు, దెబ్బలు ఆడుకుంటున్నాడు. రారా యాజకుడా రారా. ఇంకొక యాజకుడు ఎవరున్నాడు ఆడ సైజు? రారా, నువ్వే రారా. నువ్వు కాదురా నాయన ఇంతలా, నేనే ఎక్కడ ఎత్తేది. ఈడే రారా. ఈడు రారే, రారా రా. 2 సైజులు ఒకటేనా? దా చూపిస్తలే, కొంచెం ఒక 10 నిమిషాలే కదా ఆలస్యం అయితే. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. అదిగో అది కెరూబు సెరాబు. వీళ్ళిద్దరూ రే కొంచెం ఇటు జరగరా, సెంటర్ జరగరా రే. నువ్వు మీకు ఈరోజు డ్రామా చేసి చూపిస్తున్నాను అన్నాడు. అది కెరూబుకి సెరాబుకి సాదృశ్యమైన దేవదత్తులు రెండు రెక్కలు పైకెత్తి వాళ్ళిద్దరూ ఇగో ఈ మిడిల్ ప్లేస్ చూస్తుంటారండి. వాళ్ళ పని ఇంకెక్కడ చూడకూడదు. ఈ కెరూబు బిగ్ బజార్ వైపు కానీ, రిలయన్స్ మార్ట్ వైపు కానీ వేసేయడం వీళ్ళని చూడనేకూడదు. మరి ఏంటి పరిచర్య ఏంటి? వాళ్ళ పని ఏంటంటే కెరూబు సెరూబు ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి ఆరాధన చేసేటప్పుడు ఎవరి వైపు చూడాలి? ఈ రెండు దేవదత్తులు ఎవరి వైపు చూస్తున్నారు? మరి మీరెవరి వైపు చూస్తున్నారు? ఆనందమే. వీళ్ళు ఎవరినో చూడాలి. ఇప్పుడు ఆరాధన చేస్తూ దిక్కులు చూడకూడదు. ఆరాధన చేస్తూ ఎవరు ఎగురుతున్నారు, ఎవరు భాషలు మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా ఉన్నారు అని చూస్తున్నావంటే అదొక శాపం. స్తుతి ఆరాధనలో ప్రభుని స్తుతించే నీవు, ప్రభుని మహిమపరిచే నీవు చూడవలసిన దృశ్యం, నీవు చూడవలసిన రూపం ప్రభు వైపే చూడాలి. అప్పుడు నీకు మహిమ కలుగుతుంది. ఆమేన్. అప్పుడు నీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఈ కెరూబుకి సెరాబుకి సాదృశ్యమైన దేవదత్తులు జీవితాంతం ఇదిగో ఆ కెరూబుని ఈ మిడిల్ ప్లేస్, ఈ కరుణాపీఠాన్ని చూస్తుంటే ఈ కెరూబులు సెరూబులు చూసే ఈ మిడిల్ ప్లేస్లో నుంచి, అంటే స్తుతి ఆరాధనల మధ్యలో నుంచి ఆయన వాక్కు ప్రత్యక్షమవుతాది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కెరూబులు సెరూబులు లేకుండా కరుణాపీఠం లేదు. స్తుతి ఆరాధన లేకుండా దేవుని వాక్యం లేదు. స్తుతి ఆరాధన లేకుండా సంఘం లేదు. స్తుతి ఆరాధన లేకుండా దైవ ప్రసన్నత లేదు. మీరు ఏమనుకోనంటే ఇంకొక మాట కూడా చెప్తా. కొన్ని సంఘాలకు వెళ్తే ఈ స్తుతి ఆరాధనలు ఉండవు. ఏమంటారంటే వాళ్ళు అల్లరికి కర్త కాదు, చప్పట్లు కొట్టబాకండే, స్తుతి చెల్లించబాకండే, డ్రమ్ములు కొట్టబాకండే. ఏంటి అల్లరే? కొన్ని చోట్ల ఏంటి అల్లరే? డ్రమ్ములు కొట్టబాకండే, కేకలేబాకండే, స్తుతి చెల్లించబాకండే. నేను అంటాను, కెరూబులు సెరూబులు స్తుతి ఆరాధన లేకుండా దైవ వాక్యట్ల ప్రత్యక్షం అవుతుంది. ఎక్కడి నుంచి ప్రభు మాట్లాడతాడు? ఆమేన్, హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో మనం చదువుతాం, ఆర్భాటంతో స్తుతించాలంట, గొప్ప స్వరంతో స్తుతించాలంట, ఇంకా తంబుర సితారాలతో స్తుతించాలంట. ఈ కెరూబు సెరూబు రెండులా చూస్తుంటే ఆయన మాట్లాడుతాడు. హల్లెలూయా. ఇంకెక్కువసేపు నిలబెడితే కెరూబు సెరూబు పడిపోయేటట్టున్నారు, అందుకు తీసేసాను. నా జాగ్రత్త నాకు ఉండాలి కదా. ఇప్పుడు చూడండి, ఈ చరిత్ర అంతా ఎందుకు చెబుతూ వచ్చానంటే, ఇప్పుడు ఇది అహరోను యాజకత్వం. ఈయన చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి వస్తాడు, ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి వస్తాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే, ఇలా కాదు అని నిత్య యాజకత్వము కొరకై ఈ అహరోను యాజకత్వాన్ని పక్కన పెట్టి మెల్కీసెదెకు క్రమములో ఆయన ఒక క్రొత్తదైన సత్యమైన నిత్యమైన యాజకత్వాన్ని స్థాపించాడు. ఇప్పుడు వినండి, ఇప్పుడు యెహోవా పేరట వచ్చువాడు ఎవరయ్యానంటే గొప్ప ప్రధాన యాజకుడు. ఆమేన్. ఈ గొప్ప ప్రధాన యాజకుడు ఏంటి విశేషం అంటే, ఈ లోకమందు ఈయనే యాజకుడు, వేరే యాజకుడు మనకు లేడు. పరలోకమందు కూడా ఈ లోకమందు
ఆ లోకమందు కూడా ఈయనే మనకు యాజకుడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, సమయం అయిపోయింది, ముగిస్తాను. రోమపత్రికలో వ్రాయబడి ఉంటుంది. రోమపత్రికలో ఏమని వ్రాయబడి ఉంటుంది అంటే, ఈయన మన కొరకు ఉత్తరవాదిగా తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడంట. ఆమేన్. విజ్ఞాపనము హెబ్రీ పత్రికలో కూడా మీరు చదువుతారు. విజ్ఞాపనం చేస్తున్నాడంట తండ్రి దగ్గర. స్తోత్రం చెప్పకపోయారా? అంటే ఈ లోకంలో మనకి యాజకుడు, పరలోకంలో మనకి యాజకుడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ఈ లోకంలోంచి వెళ్ళిపోయమ్మా నాయన 33.5 సంవత్సరం యుగంలాగా అయిపోయిందిరా దేవుడా. అమ్మో ఈ మనుషులు తక్కువ కాదు, క్షణం తీరిగ్గా ఉంచాల నన్ను. చాలా కష్టపడిపోయా, అనురాని మాటలు తిన్నా, దెబ్బలు తిన్నా, 1 సంవత్సరం రెస్ట్ తీసుకుంటా, వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటా. అమ్మో అలాంటి దెబ్బలు కొట్టారంటారు స్వామిళ్ళు అని ఆయన రెస్ట్లోకి వెళ్ళా. ఆయన అన్నాడు, నేను వెళ్ళి తండ్రిని వేడుకొని, చూసారండి యాజకుడు కదా, తండ్రిని వేడుకొని మీ కొరకు స్థలము సిద్ధపరిచి నేను మరలా వస్తాను. హల్లెలూయా. మరలా వచ్చి నేనుండు స్థలంలో మీరుండి ఉండులాగున మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఇప్పుడు యాజకుడు మరలా వస్తాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? అది ఒక్క మాట చెప్పనా, ఏమని విజ్ఞాపన చేస్తున్నాడంటే, మనకు కావలసిన స్థలం తండ్రి నియమించాలి. స్తోత్రం. తండ్రి నియమిస్తే యేసుక్రీస్తు మన కొరకు దాన్ని సిద్ధం చేసి అన్ని అమర్చి అప్పుడు వచ్చి మనం తీసుకుని వెళ్తాడు. ఈయన తండ్రి దగ్గర ఇప్పుడు ఏమి విజ్ఞాపన చేస్తున్నాడంటే, నాయన ఆ రమేష్ పాస్టర్ ఉన్నాడే, వాడికి ఎక్కడిద్దావు, వాడికి ఎక్కడ పెడతావు, వాడికి ఒక స్థలం ఇవ్వవా, వాడికి ఒక ఆధిక్యతను ఇవ్వవా, మరి కష్టపడుతున్నాడుగా, భూమి మీద శ్రమ పడుతున్నాడుగా, ఈ నాయనా అని యేసయ్య తండ్రిని అడుగుతుంటే, తండ్రి అంటాడు, 4 రోజులుండు, స్థలే ఉండు. సరే కానీ రమేష్ పాస్టర్ సంగతి పక్కన పెట్టు, మరే అబ్రామ్ పాస్టర్ ఉన్నాడే, అబ్రామ్ పాస్టర్కి ఎక్కడ ఇస్తావు? అబ్రామ్ పాస్టర్కి ఇస్తలే. ఇంకో చెప్పు. వెస్లీ పాస్టర్ గారు ఉన్నారే, ఆ వెస్లీ పాస్టర్ గారికి ఎక్కడ ఇస్తావు? నేను అంటున్నానులే పాస్టర్ అని. ఏసై అనడు, ఏసై వేరుగా అంటాడు. నేను అనకూడదు కదా, బాగోదు, మర్యాదగా ఉండదు. సరే వెస్లీ పాస్టర్ గారిని ఉన్నలే 4 రోజులు ఉన్నాయి, ఇంకేంటి మరి రాజు పాస్టర్ ఉన్నారు కదా, ఆ రాజు పాస్టర్ గారికి ఇస్తావు. రాజు పాస్టర్ గారికి మే నెలలో చర్చి ఓపెనింగ్ ఉందిగా, సర్లే ఇప్పుడు కాదు, ఇద్దరు పక్కన పెట్టి ఇంకోటి చెప్పు. ఇలాగా అర్థమైందా? ఫ్రెడీ పాస్టర్ గారు ఉన్నాడు కదా, ఆయనకి ఎక్కడ ఇస్తావు? ఫ్రెడీ పాస్టర్ గారిదా? సరే కానీ ఇంకా కానీ లిస్ట్ ఓపెన్ చేయ, కానీ ఇంకా త్వరగా కానీ చెప్పా. ఎంతమందిని గురించి అడుగుతున్నాడో, ఎంతమందిని గురించి విజ్ఞాపన చేస్తున్నాడో. ఇంక మీ పేర్లు చెప్పుకున్నావేంటో, మా పేర్లు చెప్పవా అంటావేమో. మీ అందరి పేర్లు నాకేడ గుర్తున్నాయి, కానీ నాకు గుర్తు లేకపోయినా నా ప్రభు గుర్తున్నాయి. మనందరి నిమిత్తం ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరు పేరు మీ పేరు ప్రకారం మీ పేరున స్థలం సిద్ధపరిచి అందరికి ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత దిగుతాడు. ఇంకంతే దిగుతాడు యేసయ్య. అప్పుడు కన్ను రెప్పపాటులో మనమంతా రూపాంతరం చెంది ఆయనంతా వెళ్ళిపోతాం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు నా కోసమే తిరిగి వస్తావని, నేను నీ సొంతమై కలిసిపోదామని, యుగ యుగములు నన్నేలుతావని, నీకే నగన స్వాగతం, నీకే నగన స్వాగతం. అక్షయుడా నా ప్రియ యేసయ్యా, నీకే అభివందనం. అక్షయుడా నా ప్రియ యేసయ్యా,
పోదామని యుగ యుగములు నన్నేలుతావని నీకేన ఘన స్వాగతం నీకేన ఘన స్వాగతం అక్షయుడా నా ప్రియ యేసయ్యా నీకేన ఘన స్వాగతం నీ బలిపీఠమందు పక్షులకు మే దొరికెనే అవి అపురూపమైన నీ దర్శనం కలిగి జీవించునే నీ బలిపీఠమందు పక్షులకు వాసమే దొరికెనే అవి అపురూపమైన నీ దర్శనం కలిగి జీవించునే నేనే మందును ఆకాశిల్తును నీతో ఉన్న చిరకాలాశను నెరవేర్చుతావని మదిలో చిరు కోరిక చిరకాలాశను నెరవేర్చుతావని మదిలో చిరు కోరిక అక్షయుడాన ప్రియ యేసయ్యా నీకేన అభివందనం అక్షయుడాన ప్రియ యేసయ్యా నీకేన అభివందనం నీవు నా సొంతమై ఓహో నేను నీ సొంతమై కలసిపోదామని నీవు నా కోసమే తిరిగి వస్తావని నేను నీ సొంతమై కలసిపోదామని యుగ యుగములు నన్నేలుతావని నీకేన అభివందనం నీకేన అభివందనం ఆమేన్ నీకేన అభివందనం నీకేన చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం మరి నీకేన అభివందనం నీకేన అభివందనం నీకేన అభివందనం ఓహో నీకేన అభివందనం నీకేన ఘన స్వాగతం నీకేన ఘన స్వాగతం నీకేన ఘన స్వాగతం యేసయ్యా 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 నీకేన ఘన స్వాగతం నీకేన ఘన స్వాగతం నీకే ఘన స్వాగతం నీవు నా కోసమే తిరిగి వస్తావని నేను నీ సొంతమై కలసిపోదామని యెహోవా పేరట ఉత్సవానికి జయము కలుగుగాక నీకేన ఘన స్వాగతం నీకేన ఘన యెహోవా పేరట ఉత్సవానికి జయము కలుగుగాక నీకేన ఘన స్వాగతం పలకండి ఆహ్వానించండి ప్రభుని రక్షకుడిని ఆహ్వానించండి గొర్రె పిల్లని ఆహ్వానించండి యూదుల రాజును ఆహ్వానించండి గొప్ప ప్రధాన యాజకుని ఆహ్వానించండి నీకేన ఘన స్వాగతం నీకేన ఘన స్వాగతం
పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలపు ఆరాధనను ఇంతవరకు ఆశీర్వాదకరంగా మీ నామమునకు ఘనతగా జరిగించినందుకు ఆయనకి స్తోత్రం. నన్ను మమ్మను సజీవ లెక్కలో నిలిపి మిమ్మల్ని మనసారా స్తుతించుటకు, మీ నామాన్ని పాడి పొగడటానికి, మీ నామాన్ని గొప్ప చేయడానికి మమ్మల్ని ఐక్యపరిచి పరిశుద్ధ ఆలయంలో చేర్చినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని ఆనాడు తండ్రి నీ స్తోత్రం అందరూ కేకలు వేశారు. ఇదిగో ఈ ఉదయకాలం మేమందరం కూడా ప్రభు పేరట వచ్చేవాడుకు జయము కలుగును గాక అని మీ సన్నిధిలో కేకలు వేసేటట్లు మీరు ఏమై వచ్చి ఉన్నారో మీరు మాకు తెలియపరిచినందుకై స్తోత్రం. రక్షకుడుగా దిగి వచ్చారు తండ్రి, మమ్మల్ని రక్షించాలనే దేవుని గొర్రెపిల్లగా దిగి వచ్చారు. మా పాప భారాన్ని మోయాలని యూదులు రాజుగా మీరు దిగి వచ్చారు. మాకున్న కొదువులన్నిటిని తీర్చాలని గొప్ప ప్రధాన యాజకుడుగా దిగి వచ్చారు. మా కొరకు విజ్ఞాపన చేయాలని, మా కొరకు ధూపం వేయాలని. అవును ప్రభువా, ఇంత గొప్ప దేవునిగా ప్రభు పేరిట మా కొరకు దిగి వచ్చినందుకు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీకు జయము కలుగును గాక. మీరు మాతో రావాలయ్యా, మీరు మాతో ఉండాలి తండ్రి. మేము మీతోనే యుగాయుగములు ఉండాలి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రం. ఈ మాటలు మా మదిలో దాచుకొని తండ్రి నీ స్తోత్రాలు. రక్షకుడిగా, దేవుని గొర్రెపిల్లగా, యూదుల రాజుగా, గొప్ప ప్రధాన యాజకుడిగా మీరు మాతో ఉన్నారని గ్రహించి మీ కొరకు ఈ లోకంలో సాక్షులుగా బ్రతకడానికి కృప చూపించండి. మీ రాజ్యం కొరకై మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో మీ రక్త మాంసములు పాలు పొందబోచున్నటువంటి మా ఒక్కొక్కరికి మంచి మనస్సాక్షి, యోగ్యమైన మనస్సు మీరు మాకు అనుగ్రహించమని, మీ రక్తాన్ని పానం చేసి మీ శరీరాన్ని భుజించి నిత్య జీవాన్ని పొందినట్లుగా ప్రతి ఒక్కరికి అర్హతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని ఇంతవరకు మీరు అభిషేకించి వాడుకున్నారు. ఇంకా ఉన్నతమైన కృపను, ఆరోగ్యమును అనుగ్రహించండి. చేరి వచ్చిన బిడ్డలకు కూడా మీ సన్నిధిలో నీ మేలు, ఆశీర్వాదం, క్షేమము, సమాధానముతో తృప్తిపరిచి మీ ఘనమైన నామమునికి మహిమ తెచ్చుకొనమని నజరేయుడనే యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమెన్.